Yes, good evening, everyone. So, hope everyone in the call is independent or everyone is part of industry one kunta. So, I request everyone to please on your videos and because we are all distributors. This is a distributor meet, and I want to request the host for the today. I want to invite the host. Actually, I am not the host today. I want to invite the host. So, I am very much privileged to invite this person who is my sponsor in this business. His last month income is 2,14,000 rupees in this business, and he's my sponsor. So help me welcome the Ruby executive of Indusviva, Mr. G. Chiranjeevi sir, onto the spotlight. Yes. Good evening to everyone. So, yes. Sir, one kind request, Arjun sir. So, can you, అంటే నన్ను co-host గా తీసేస్తారా ప్లీజ్ కొద్దిగా, so that it is popping up waiting room, so that I can't focus. Yes, thank you so much sir, thank you so much. Yes, so good evening andi, good evening andarki, good evening. So Daniel sir, is my voice is audible? Yes sir, all clear. Yes, yeah, exactly. So good evening andi, ప్రతి ఒక్కరికి good evening. ఈ రోజు welcome to this wonderful event, one of the most important event అండి ఈ రోజు. Why? Because I believe that ఈ రోజు ఇండస్ట్రీవాలో చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటారు అంటే బయట నుంచి ఇండస్ట్రీ నుంచి చూసిన తర్వాత, బయట నుంచి ఇండస్ట్రీ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఎస్, ఇక్కడ చాలా మంచి ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఇంత మంచి బిజినెస్ జరుగుతుంది అని అనుకుంటారు. అఫ్ కోర్స్ ప్రోడక్ట్ చాలా బాగుందండి. ఇంకొంతగా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఓహో, ఇక్కడ ప్రోడక్ట్ కాదు, ప్రోడక్ట్ కంటే ప్రోడక్ట్ ని ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ కూడా అదే లెవెల్లో ఉంది. నిజమేనా? సో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ప్రోడక్ట్ ఏ రేంజ్ లో ఉందో ప్లాన్ కూడా అదే ఉండే వాళ్ళు ఎస్ అని యూ కెన్ టైప్ ఇట్ స్మాల్ లెటర్ ఎస్. ఎవ్రీవన్, ఎవరెవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళందరూ పీపుల్ దే కెన్ టైప్ ఎ సింగిల్ లెటర్ ఎస్. ఎస్ సార్, ఈ రోజు ప్రోడక్ట్ ఎంత స్ట్రాంగ్ ఉందో ఇండస్ట్రీ వల్ల ప్లాన్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది అనే పీపుల్ ఈ రోజు కాల్ ఉండే ప్రతి ఒక్క పీపుల్. సో యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. ఎగ్జాక్ట్లీ అండి, ప్రతి ఒక్కరు టైప్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు రెస్పాన్స్ ఇవ్వగలిగితేనే ఈ సెషన్ అనేది ముందుకు వెళ్తుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టుడే. సో ఎందుకు అనేది కూడా నేను క్లారిటీగా ఇస్తాను. ఎగ్జాక్ట్లీ. సో ఎస్, మెనీ పీపుల్ ఆర్ టైపింగ్ ఎస్. సో ప్రోడక్ట్ ఎంత బాగుందో అదే లెవెల్లో ప్లాన్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఎంత బాగుంటే ప్లాన్ కూడా అంతే బాగుండాలి. ప్లస్ ప్లాన్ ఎంత బాగుందో దాని సిస్టమ్, దాని వర్క్ చేసే విధానం, సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో హౌ మెనీ పీపుల్ విల్ బిలీవ్ దట్ సార్ ఒక కంపెనీకి సిస్టమ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? దే క్యాన్ టైప్ ఎస్. సార్ ప్రోడక్ట్ ఇంపార్టెంట్, ప్లాన్ ఇంపార్టెంట్. ప్లాన్ తో పాటు సరైన సిస్టమ్ లేకపోతే, సరైన ట్రైనింగ్ సిస్టమ్ కనుక ఈ రోజు లేకపోతే ఈ రోజు ఏ కంపెనీ కూడా రన్ కాదు. ఎగ్జాక్ట్లీ అండి. సో ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ బిలీవ్ ఈ రోజు ఇండస్ట్రీ వాళ్ళు నాకు అడిగితే ఎందుకు ఇండస్ట్రీకి ఇంత పెద్ద గ్రోత్ వస్తుంది, ఇంత భయంకరమైన అచీవర్స్ వస్తున్నారు, ఇంత డైమండ్స్ ఇంత ఫాస్ట్ గా వస్తున్నారు, అండ్ ఇక్కడ కూడా మన ఆర్గనైజేషన్ లో కూడా ఇంత ఫాస్ట్ గ్రోత్ రావడానికి రీజన్ ఏంటి అని నేను ఒక్కసారి కూర్చొని క్రాస్ చెక్ చేస్తే నాకు కనిపించిన థింగ్ ఏంటి అంటే, కనిపించిన థింగ్ కాదు, ఇది ఒక మేజర్ గా నా బిజినెస్ ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. నా బిజినెస్ ని, నా గ్రోత్ ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన థింగ్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ GPS. ఎంత మంది బిలీవ్ చేస్తారు? ఇక్కడ చాలా మంది రిజల్ట్స్ తీసుకున్న పీపుల్ దే కెన్ టైప్ సార్ GPS అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఎంత మంది గ్రోత్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిందో నాకైతే సీరియస్ గా అండి ట్రెమండస్ చేంజెస్ వచ్చినాయి. నాకు ప్రేమ్ కుమార్ సార్ చెప్పింది ఒకటొకటి. ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఇండస్ట్రీ వాళ్ళ ఒక బ్రహ్మాస్త్రం అంటే అన్నిటికంటే చాలా పెద్ద అస్త్రం. అవునా? అంటే అన్నిటికంటే బిగ్గెస్ట్ వెపన్ ఏంటి ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది బ్రహ్మాస్త్రం అంటారు కదా. వజ్రాయుధం ఎలా అయితే ఉందో అలాగా ఇక్కడ ఇండస్ట్రీ వల్ల కూడా ఒక ఆయుధం ఉండండి. అదేంటి అంటే GPS. సో ఇది గనక ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్స్ కి అర్థం కాగలిగితే, నువ్వు ఇండస్ట్రీలో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే ఈ GPS ఒక్కటి మీరు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఐ కెన్ గ్యారంటీ యూ
100 కి 200% సక్సెస్ గ్యారంటీ. ఆల్రెడీ దర్ ఆర్ మెనీ పీపుల్ ఈ GPS ని యూజ్ చేసుకొని వాళ్ళు చాలా ఫాస్ట్ గ్రోత్ వచ్చిన పీపుల్ ఈ రోజు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నారు. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. వై? బికాస్ ఈ GPS సీరియస్ గా అండి, నాకు ఇండస్ట్రీలో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఈ GPS నేను ఫాలో కాగనప్పుడు నాకు నేను ఏం చేస్తున్నానో నాకు అర్థమయ్యేది కాదు. నా బిజినెస్ ఎటు వెళ్తుందో అర్థమయ్యేది కాదు. ఎక్కడికి రీచ్ కావాలో నాకు అర్థం లేదు. అంటే సింపుల్ ఏంటంటే, మనం ఏదైనా ఊరికి వెళ్తున్నాం సపోజ్ ఇక్కడ ఉండే మీరు డిస్ట్రిబ్యూటర్స్, మీరు ఏదైనా ఊరికి వెళ్ళాలనుకుంటున్నారు, మీకు ఆ ఊరికి దారి తెలియదు. ఆ దారి తెలియకపోతే మీరు GPS పెట్టుకుని వెళ్తే తొందరగా వెళ్తారా? GPS లేకుండా వెళ్తే కరెక్ట్ ప్లేస్ కి వెళ్తారా? అసలు GPS లేకుండా వెళ్తే మీకు GPS, మనం గూగుల్ ఓపెన్ చేస్తే GPS వస్తుంది కదా ట్రాకింగ్. సో అది లేకుండా గనక మీరు వెళ్తే అసలు మీరు సరైన ప్లేస్ కి రీచ్ అవుతారో లేదో కూడా గ్యారెంటీ లేదు. కానీ GPS గనక ఉంది అంటే మీరు ఎగ్జాక్ట్ గా ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ GPS మీరు ఎన్ని గంటల కల్లా మీరు ఆ ప్లేస్ కి రీచ్ కాగలుగుతారు అనే దాని గురించి కూడా క్లారిటీ ఇస్తుంది. సో కాబట్టి అలాగే మన బిజినెస్ లో కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఒక జర్నీ చేస్తున్నారండి. అదేంటంటే డైమండ్ జర్నీ. డైమండ్ ఎలా కావాలో, డైమండ్ అనే ఒక ఊరు ఉంది, ఆ ఊరికి ఎలా రీచ్ కావాలో ఇక్కడ ఎవరికి తెలియదు. కానీ అందరి గమ్యం ఏంటంటే, నేను డైమండ్ అనే ఊరికి వెళ్ళాలి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పీపుల్ కూడా దారి తెలియదు. సో దారి తెలియదు కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలిసిన దారిలో వెళ్ళడానికి ట్రై చేస్తారు. అక్కడక్కడ నేను కూడా స్టార్టింగ్ 3 months అక్కడక్కడ తిరిగిన. కానీ అప్పుడు మళ్ళీ అరే బాబు, ఆల్రెడీ ఇక్కడ ఒక GPS ఉంది, ఆ GPS ట్రాకర్ కనుక నేను ఆన్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా డైమండ్ అనే ఊరికి ఎలా నేను రీచ్ కావాలి అనేది ఎగ్జాక్ట్ టైం కి నేను రీచ్ కాగలుగుతాను. సో ఐ హోప్ ఇక్కడ ఉండే ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఈ GPS ని కనుక కరెక్ట్ గా ఫాలో కాగలుగుతారో అది గేమ్ చేంజర్ అండి. నేను చెప్పగలుగుతా, గేమ్ చేంజర్. నువ్వు ఏం ఫాలో అవుతావో నాకు తెలియదు, కానీ ఓన్లీ ఈ GPS ని ఒక్కటే 100% మీరు ఫాలో కాగలిగినారంటే సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. యూ విల్ బి హ్యావింగ్ ఎ క్లారిటీ. ఎంతమందికి ఇక్కడ గమ్యం లేని ప్రయాణం చేయాలని ఉంది? గమ్యం లేని ప్రయాణం అంటే గమ్యం లేని ప్రయాణం అడుగుతున్నా. చాలా మంది ఎస్ అంటున్నారు. సార్ క్లియర్ గా వినండి. గమ్యం లేని ప్రయాణం అంటే ఎక్కడికి వెళ్ళాలనో ఒక ప్లేస్ ని మీరు సెలెక్ట్ చేసుకోకుండా ఒక వెళ్తారా? మీరు ఎప్పుడైనా బండి తీసుకొని బయటికి వెళ్ళి గిర్రం తిరగడం? ఎస్. సో గమ్యం పెట్టుకొని కరెక్ట్ అయిన ప్లేస్ కి వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు దాని గురించి నేను చెప్పే కంటే ఎగ్జాక్ట్లీ వి వాంట్ పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఈ రోజు ఈ బిజినెస్ లో ఇంకా మీ టీమ్మేట్స్ ఎవరైనా మిస్ అంటే కూడా తొందరగా పిలిచండి. ఎందుకంటే ఐ క్లియర్లీ సే, ఈ రోజు మీరు ఈ ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్, ఈ మీటింగ్ అంటే ఈ సెషన్ లో, ఈ జూమ్ మీటింగ్ అయిపోయిన లోపల మీకు 100% క్లారిటీ వస్తుంది. ఎలాగ ఈ GPS ని యూజ్ చేసుకోవాలి, ఎలా నేను నా సక్సెస్ కావాలి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. క్లారిటీ వచ్చిందంటే చాలు. వాట్ ఐ బిలీవ్, మీకు సక్సెస్ కావాలి అంటే నేను సీరియస్ గా ఎప్పుడు దీన్ని ఫాలో అవుతా. క్లారిటీ ఇన్ యువర్ మైండ్, ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, సిన్సియారిటీ ఇన్ యువర్ వర్క్. ఐ రిపీట్, క్లారిటీ ఇన్ యువర్ మైండ్, ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, సిన్సియారిటీ ఇన్ యువర్ వర్క్. చాలా మందికి మైండ్ లోనే క్లారిటీ ఉండదు. ఇంకా ప్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది హార్ట్ లో, సిన్సియారిటీ వర్క్ లో ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్ లోనే క్లారిటీ లేకపోతే, నువ్వు ఏం బిజినెస్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనే క్లారిటీ లేకపోతే ఏదో చేస్తుంటాం కానీ బిజినెస్ రాదు. నేను అట్లా 3 months చాలా చాలా ఇబ్బంది పడినా అండి ఈ బిజినెస్ లో. ఎగ్జాక్ట్లీ క్లారిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ గివ్ యూ 100% ఫ్రమ్ దిస్ GPS. సో దీని గురించి నేను చెప్పే కంటే భయంకరంగా దీని గురించి ఆల్రెడీ GPS ని యూజ్ చేసుకొని ఆల్వేస్ ఒక విన్నర్ రన్నర్ అని ఒకటి ఉంటదండి. ఆయన రన్నర్ అనే పదం వచ్చింది లేదనుకుంటా నాకు తెలిసి. ఎప్పుడైతే GPS సిస్టమ్ ని ఫాలో అవుతున్నాడో రన్నర్ లేదు, విన్నర్, డబుల్ విన్నర్ అవుతూ వచ్చినాడు. ఈ GPS ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ టీమ్మేట్స్ కూడా ఫాలో చేస్తూ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ట్రీవా. సో ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ దట్ మెంటర్ లైక్ హిమ్. సో అర్జున్ వీరా సార్, ఇట్స్ అ బ్రాండ్ న్యూ ఎమరాల్డ్, ఆల్రెడీ బ్రాండ్ న్యూ ఎమరాల్డ్ అయిపోయి ఉన్నాడు. సో ఆయన వచ్చి ఈ రోజు 45 minutes మనకి వండర్ఫుల్ సెషన్ తీసుకోబోతున్నాడు. ప్రతి ఒక్కరు పెన్ను పేపర్ పెట్టుకొని 100% ఇక్కడ ఫోకస్ చేసి మీరు వినండి. మీకు ఎక్కడ డౌట్ ఉన్నా యూ క్యాన్ టైప్ ఇట్. ఎందుకంటే ఇది తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఈరోజు క్లారిటీగా మీకు చెప్పబోతున్నారు. సో ఓవర్ టు యూ అర్జున్ సార్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. సో వీ నీడ్ టు లర్న్ GPS. సో ఓవర్ టు యూ సార్, అర్జున్ సార్. Hello? Yeah, I'm in the hotspot. Spotlight? No, sir. One second. Yes. So very good evening, everybody. Good evening. Is my voice and video clear? Sir, 1 minute. Good, sir.
వాట్ హ్యాపెండ్ డానీ, వాట్ హ్యాపెండ్ చిరంజీవి? ఎస్ సార్, అర్జున్ సార్ వచ్చి జీపీఎస్ గురించి చెప్పేటప్పుడు ఇంత డల్ ఉంటే ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. సో వి నీడ్ మినిమం ఎస్ సార్, మేము రెడీగా ఉన్నాం 100% అని, వి నీడ్ ఎస్ అని ఏదో ఒకటి మీరు టైప్ చేయండి. మినిమం ఒక 50+ పీపుల్ మెసేజెస్ వస్తే గానీ అర్జున్ సార్ నేను స్క్రీన్ మీదకి అస్సలు తీసుకురానండి. ఎందుకంటే ఇంత వండర్ఫుల్ నాలెడ్జ్ ని షేర్ చేసేటప్పుడు, ఎందుకంటే దీన్ని యూజ్ చేసుకుని చాలా మంది నాకు కాల్ చేసి అడిగినారు డిస్ట్రిబ్యూటర్లు, సార్ మీరు లాస్ట్ మంత్ 2 lakhs రూపీస్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు కదా ఎట్లా అని. అంటే లాస్ట్ 3 weeks నుంచి నీ జీపీఎస్ రిపోర్ట్ రావట్లేదు, అంతే గేమ్, అంతే అక్కడితో అయిపోయింది. ఓకే, ఇంతకు మించి ఏం లేదు. ఈ జీపీఎస్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. సో ఓవర్ టు యూ సార్, అర్జున్ సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ స్మైలింగ్ ఫేసెస్. ఈ రోజు కాల్లో వీడియో ఎవరైతే ఆన్ చేసుకున్నారో, అంటే ఇది ఒక ఆపర్చునిటీ. See, Zoom technology is giving an opportunity. ఒకటే టైంలో 200-300,000 పీపుల్ ని చూసే ఒక అవకాశం దొరుకుతుంది బాస్. ఒకప్పుడు ఎవరైనా కలవాలి అంటే హార్డ్లీ వెళ్ళి ఒకరినో ఇద్దరినో ముగ్గురునో మన టీమ్ మెంబర్స్ ని కలిసేవాళ్ళం. అంటే రీచబిలిటీ చాలా చాలా తక్కువ ఉండేది. బట్ ఈ రోజు ఐఎమ్ వెరీ హ్యాపీ, మన టీంలో 200 ఉన్నా 1000 ఉన్నా వాట్ ఎవర్ ఇస్ అకౌంట్, వీఆర్ ఏబుల్ టు సీ, అట్లీస్ట్ నేను వాళ్ళని చూడగలుగుతున్నా. చాలా కొత్త ఫేసెస్. ఓకే, సో ఇక్కడ నిఖిల్ అని ఒక పర్సన్ ఇలా ఉంటాడు. ఓకే, అండ్ కొత్త ఫేసెస్ లైక్ అవినాష్ అబ్రహం గారు. ఓకే, హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ న్యూ పీపుల్, అంటే ఫర్ మీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఆదిలక్ష్మి గారు, వెరీ గుడ్ ఈవినింగ్. భాస్కర్ గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్. అండ్ ఎస్, షేక్ అజ్మత్ అలీ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. సో చాలా మందిని ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీడియోస్ ఆన్ చేసుకోగలిగితే మనకు ఒక ఇంటరాక్షన్ జరుగుతుందండి. ఎందుకంటే నాకు మిమ్మల్ని చూసే ఒక అవకాశం దొరుకుతుంది. సో దట్ వీ విల్ హ్యావ్ ఏ గుడ్ ర్యాపో. ఎస్, వీళ్ళందరూ మన టీమ్ మెంబర్స్. రేపు పొద్దున ఎక్కడన్నా మీరు కనపడ్డారు అనుకోండి, మీరు వచ్చి పలకరిస్తే మీరు ఎవరో అడగాల్సి వస్తుంది. ఎందుకంటే నేను వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు అయితే అందరినీ గుర్తుపట్టగలను. ఓకే, ఐ ఆల్వేస్ వ్యూ గ్యాలరీ. ఎస్, హ్యాపీ దట్ మీరందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటున్నారు. చాలా మంది చూస్తున్నాం. సద్దాం గారు, కలందర్ గారు, భరత్ గారు, అండ్ రవికుమార్ రావు గారు. ఎస్ పీపుల్, రామ్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. ఎస్, సో టుడే వీ విల్ హ్యావ్ ఎ నెక్స్ట్ అమేజింగ్ టాపిక్. నెక్స్ట్ 45 minutes మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నేను చెప్పే నెక్స్ట్ 45 minutes ని మీరు చాలా చాలా ఫోకస్డ్ గా వినండి. ఏంటది అంటే సక్సెస్ కి చీట్ కోడ్ చెప్పబోతున్నాను. వాట్ ఈస్ దట్ చీట్ కోడ్? మన గేమ్ ఆడేటప్పుడు, వీడియో గేమ్స్ ఆడే వాళ్ళకి చీట్ కోడ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఎక్కడ దొరకవు చీట్ కోడ్స్. ఆ చీట్ కోడ్ వాడితే మీ గేమ్ చాలా ఫాస్ట్ గా గెలుస్తారు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, ఇందాక చిరంజీవి చెప్తున్నట్టు ఫాస్టెస్ట్ ఎమరాల్డ్ ఆర్ ఫాస్టెస్ట్ మనం బిజినెస్ బిల్డ్ చేస్తున్నామని చెప్పి. సో ఈ ఫాస్ట్ గా బిల్డ్ చేయాలి అంటే చాలా సింపుల్ అండి. మీ దగ్గర చీట్ కోడ్ ఉండాలి. ఆ చీట్ కోడ్ ఏంటి అంటే జిపిఎస్, గోల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది ఫస్ట్ టైం లిజనర్స్ అందరూ చాలా కాన్సన్ట్రేట్ చేసి వినండి. నాకు ఇది తెలియక ఆల్మోస్ట్ ఒక 1 month టైం వేస్ట్ చేశాను. తెలిసిన తర్వాత కూడా దీన్ని సరిగా అర్థం కాక ఇంకో 1 month టైం వేస్ట్ చేశాను. కానీ మీరు ఎంత ఫాస్ట్ గా ఇది అర్థం చేసుకుంటారో అంత ఫాస్ట్ గా మీరు ఈ బిజినెస్ లో గ్రో అవుతారు. సో కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఏ డౌట్స్ ఉన్నా అడగొచ్చు. బికాస్ అల్టిమేట్లీ వీఆర్ హియర్ టు బికమ్ సక్సెస్ఫుల్. ఇక్కడ కాల్లో జాయిన్ అవ్వ వాళ్ళందరికీ, మనందరికి ఒక కామన్ గోల్ ఉంది, కామన్ పర్పస్ ఉంది. అందరం ఇక్కడ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం. ఈరోజు స్టార్ట్ టు 50 ఆర్టీపీ జరుగుతుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. రేపు, టుడే అండ్ టుమారో. ఓకే, సో చాలా మంది ఈవినింగ్ వరకు ఆర్టీపీలో ఉండి, ఇప్పుడు ఇంకా కొందరు ఆర్టీపీలో ఉన్నారు, కొందరు జాయిన్ అవుతారు ఆర్టీపీ అయిపోయిన తర్వాత కూడా. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, మనందరం ఈరోజు మన మదర్, మన ఫాదర్, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈవెన్ మై ఫాదర్ ఈస్ నాట్ విత్ మీ, మై మదర్ ఈస్ నాట్ విత్ మీ, మై బ్రదర్స్ ఆర్ నాట్ విత్ మీ, బట్ యూ పీపుల్ ఆర్ విత్ మీ. ఎందుకు మనందరం ఇక్కడ కలిసి ఒక కాల్లో జాయిన్ అయ్యామంటే మనందరికీ కామన్ గోల్ ఉంది, కామన్ పర్పస్ ఉంది. ఇలాంటి కామన్ గోల్, పర్పస్ షేర్ చేసుకునే వాళ్ళని దాన్ని ఏమంటారంటే బ్రదర్హుడ్ అంటారు, ఆర్ ఎల్స్ దే ఆల్సో కాల్డ్ as కామ్రేడ్స్. ఎందుకంటే ఒక కామన్ గోల్ ఉండే వాళ్ళని కామ్రేడ్స్ అంటారు. సో వెరీ గుడ్ ఈవినింగ్ కామ్రేడ్స్, ఎవ్రీబడి హియర్. లెట్ us షేర్ అవర్ కామన్ గోల్. ఎందుకంటే ఒక్కొక్కసారి మన సొంత అన్న తమ్ములతో కూడా వాళ్ళు బ్లడ్ రిలేషన్ ఉంటుంది, బ్లడ్ షేర్ చేసుకోవచ్చు. కానీ మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ గోల్ షేర్ చేసుకుంటున్నాం, పర్పస్ షేర్ చేసుకుంటున్నాం. సో దీంట్లో కొందరు ముందు, కొందరు వెనకాల వెళ్తుంటారు, బట్ స్టిల్ అందరము లాస్ట్ కి we will reach our destiny. So
First of all, I am very happy to have such a wonderful people associated with me, associated all of us with Indus Viva, and we are working for a common goal. So next, ఈ ప్రాసెస్ లో ఈ గోల్ ఏంటి, సో ఎలా మనము దాన్ని వీక్ బై వీక్ అచీవ్ చేయాలి. అసలు ఈ రోజు మన డిస్కషన్ జిఎస్ఎం మీట్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి. జిఎస్ఎం అంటే రాసుకోండి. యునో మనం ఎవ్రీ సాటర్డే మార్నింగ్ we will be doing this goal setting meet. GSM meets అంటే ఏంటంటే goal setting meet. ఓకే, తర్వాత దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. తర్వాత GPS రిపోర్ట్ అని రాసుకోండి. ఏంటి ఇది అంటే గోల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS రిపోర్ట్ అంటే. ఓకే, GSM అంటే ఏంటి, GPS అంటే ఏంటి, దీన్ని ఎట్లా వాడాలి, ఎట్లా వాడితే మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి. సో ఇది నేను మీకు చెప్పే ముందే నాకు ఎటువంటి రిజల్ట్ నా లైఫ్ లో, నా నెట్వర్క్ మార్కెటింగ్ జర్నీలో ఈ లాస్ట్ 1 year లో నాకు ఎటువంటి రిజల్ట్ వచ్చిందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దాని తర్వాత మీకు దాన్ని ఎలా వాడాలో కూడా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ, ఆర్ యు ఏబుల్ టు సీ మై ర్యాంక్ అడ్వాన్స్మెంట్ చార్ట్? మీరు మీ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు ఇది చూడొచ్చండి. ఇన్ 291 వీక్ ఐ పర్చేస్ ద ప్రోడక్ట్. ఓకే, నా స్టార్ట్ టు 50 296th వీక్ లో అయింది. అంటే 5 weeks నేను స్టార్ట్ టు 50 అవ్వడానికి 5 weeks తీసుకున్నాను. ఓకే, ఎందుకు తీసుకున్నానంటే నాకు అప్పటికి ప్రోడక్ట్, బిజినెస్ ఇంకా నాకు క్లారిటీ లేదు. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ స్టార్ట్ టు 50 అప్పుడే నేను GPS రిపోర్ట్స్, GSM మీట్స్ నాకు ప్రేమ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సార్ నేను చాలా వర్క్ చేయాలనున్నాను, కష్టపడున్నాను, కానీ నాకు ఎట్లా ఏంటి ఏం చేయాలి క్లారిటీ లేదు సార్. దెన్ హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ గోల్ సెట్టింగ్ మీట్, GPS రిపోర్ట్స్. దాన్ని అప్పుడప్పుడే ఇంప్లిమెంటేషన్ లో పెట్టడం చేశాను. దెన్ ఇఫ్ యు సీ 298th వీక్ ఐ కంప్లీటెడ్ మై స్టార్ 500. ఇక్కడ నుంచి ఇట్ టుక్ 7 weeks టు కంప్లీట్ మై స్టార్ 1000. అండ్ ఇక్కడ నుంచి ఇట్ టుక్ ఓన్లీ 6 weeks టు కంప్లీట్ మై రూబీ ఎగ్జిక్యూటివ్. అండ్ ఇట్ టుక్ 16 weeks టు కంప్లీట్ మై పర్ల్ ఎగ్జిక్యూటివ్. అండ్ ఇక్కడ నుంచి ఇట్ టుక్ ఐ థింక్ 19 weeks to complete my Emerald executive, even in the lockdown situation. ఒక 4 weeks lockdown లో వేస్ట్ అయింది, బట్ స్టిల్ వి మేడ్ ఇట్. అంటే ఆన్ అన్ యావరేజ్ మీరు GPS ని, GSM మీట్స్ ని కరెక్ట్ గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే, ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రిప్ ఆన్ దిస్ చీట్ కోడ్, ఎవ్రీ 13 to 15 weeks లో మీ ర్యాంక్ మారిపోతుంది బాస్. ఇది నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే మీరు చూస్తేనే మీరు దీని వాల్యూ తెలుస్తుంది. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్తాను, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఒక రూల్ ఉంటుందండి మన ఇండస్ వైవాలో, మీరు చేస్తే మీ టీం మిమ్మల్ని ఫాలో అవుతారు. మంకీ సీ మంకీ డూ. ఓకే, సో మనం ఫస్ట్ యాజ్ అ లీడర్ యూ నీడ్ టు ఫాలో. అప్లై దగ్గర నుంచి నేర్చుకోవాలి, మనం అప్లై చేయాలి, తర్వాత మన టీం కి చూపించాలి. దిస్ ఈస్ హౌ ద సిస్టమ్. రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. దెర్ వాజ్ ఎ ఫిల్మ్ యాక్టర్ కాల్డ్ నాని. సద్గురుతో ఇంటర్వ్యూ ఉంటుంది. తను అడుగుతాడు, సార్ నాకు కొడుకు పుట్టాడు, సో చాలా మందికి ఉండే కామన్ క్వశ్చన్ ఇది, నా కొడుకుని ఎలా పెంచాలి అంటే ఒక పేరెంటింగ్ అనేది ఎలా చేయాలి, ఇది చాలా పెద్ద క్వశ్చన్ నాకు, మీరు నాకు దీని గురించి చెప్పండి అని అడిగితే తను చాలా క్లియర్ గా చెప్తాడు, నీ కొడుకు ఎలా అయితే పెరగాలి, ఎలా అయితే ఉండాలనుకుంటున్నా ఆటోమేటిక్ గా తను అలానే తయారైతే చేయరు, కానీ పిల్లల్ని చేయాలని చూస్తారు. ఇది ఇంపాసిబుల్. చాలా మంది మదర్ పిల్లల ముందు పక్కింటి వాళ్ళ గురించి చెడ్డగా, లేకుంటే మన రిలేటివ్స్ గురించి చెడ్డగా మాట్లాడితే, మదర్ చెడ్డగా మాట్లాడితే పిల్లలు మంచిగా ఎలా మాట్లాడతారండి? ఫాదర్ సిగరెట్ తాగాడు అనుకోండి, పిల్లలు ఏం తాగుతారు? ఫాదర్ కి ఎటువంటి అలవాట్లు ఉంటే, ఎటువంటిది తను చూపిస్తే, ఎలా ఫోన్ లో మాట్లాడుతున్నాడు, ఎలా బంధువులతో మాట్లాడుతున్నాడు, దాన్ని బట్టే తన పిల్లలు కూడా తయారవుతారు. ఇన్ ద సేమ్ వే ఇది చాలా చాలా సింపుల్. మీరు అర్థం చేసుకుంటే మీరు ఏది ఫాలో అవుతారో మీ టీం అదే ఫాలో అవుతారు. పేరెంటింగ్, ఈ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ డూయింగ్ లైక్ ఎ పేరెంటింగ్. ఇట్స్ వెరీ సింపుల్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫాలో అయితే మీరు టీంకి టీచ్ చేయాల్సిన అవసరం లేదు, చూపిస్తే సరిపోతుంది. ఓకే, మీరు ఫాలో కాకుంటే యూ మే బి ద బెస్ట్ టీచర్. ఓకే, మీరు ఎంత బాగా అవతల వాడికి ఎక్స్ప్లెయిన్ చేసినా వాడికి అర్థం కాదు, ఎందుకంటే మీరు చూపిస్తేనే అర్థమవుతుంది.
ఓకే, సో నౌ లెట్ us go into action. What is this goal setting meet? అసలు గోల్ సెట్టింగ్ మీట్ ఏంటి? ఎవ్రీ సాటర్డే రోజు మనం మార్నింగ్ మన అప్లైన్ తో డిస్కస్ చేసే ఒక మీట్ ని గోల్ సెట్టింగ్ మీట్, మన అప్లైన్ తో మన టీమ్ తో గోల్ సెట్టింగ్ మీట్ ఎవ్రీ సాటర్డే మార్నింగ్ చేస్తాం. ఎందుకు సాటర్డే మార్నింగే చేస్తాం అంటే, మన వీక్ ఎలా ఉంటుందంటే ఫ్రైడే టు ఫ్రైడే మన వీక్ క్లోజింగ్ జరుగుతుంది. ఫ్రైడే నుంచి ఫ్రైడే వరకు మన వీక్ కట్ ఆఫ్ జరుగుతుంది. ఫ్రైడే మనకు ఎవ్రీ సాటర్డే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుందండి. మన బిజినెస్ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఏంటి అంటే, యూ క్యాన్ రిఫ్రెష్ యువర్ జర్నీ ఎవ్రీ సాటర్డే మార్నింగ్. ఏదైనా ఒక బిజినెస్ ఉందా, ఒక లెట్స్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మనం ఒక 5 years తర్వాత దాన్ని రిఫ్రెష్ చేయాలనే ఆప్షన్ ఉంటే చేయొచ్చా? ఇప్పుడు ఎవరైనా 10th class లో మళ్ళీ మొదలు పెట్టాలంటే అయ్యే ఆప్షన్ ఉందా? రిఫ్రెష్ బటన్ ఉండదు మన లైఫ్ లో. రీస్టార్ట్ బటన్ ఉండదు మన లైఫ్ లో. కానీ మన బిజినెస్ లో ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవ్రీ సాటర్డే మార్నింగ్ యూ కెన్ రీస్టార్ట్ యువర్ బిజినెస్ ఫ్రమ్ జీరో. అంటే లాస్ట్ వీక్ లో ఏదైతే మిస్టేక్స్ చేసామో ఆ మిస్టేక్స్ ని మనం నేర్చుకొని మన అప్లైన్ తో డిస్కస్ చేసి నెక్స్ట్ వీక్ అది రిపీట్ చేయకుండా కొత్తగా మన జర్నీ మనం మొదలు పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్పోర్ట్స్ ప్లేయర్ ని చూసారనుకోండి, ఒక క్రికెటర్ ని మీరు చూస్తే, ఒక మ్యాచ్ ఆడిన తర్వాత వాడు రిలాక్స్ అయిపోతాడా? ఎప్పుడైనా చూసారా రిలాక్స్ అవ్వడం? వెంటనే నెక్స్ట్ మ్యాచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది కదా. నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను. ఒక పని మీద గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మార్నింగ్ 9 o'clock ఆఫీస్ లో ఉండాలి అంటే 10:30కి ఆఫీస్ కి స్లోగా నడుచుకుంటూ వస్తున్నారు. ఓకే, వచ్చిన వెంటనే టీ బ్రేక్, మెల్లంగా ఫైల్ వస్తుంది, మెల్లంగా చూస్తారు. ఎందుకో వాళ్ళకి స్లోగా, అంటే వాళ్ళు ఆ ఆఫీస్ మొత్తం స్లో మోషన్ లో రన్ అవుతుంది. నాకు మీరు ఎప్పుడైనా చూసారా స్లో మోషన్ లో ఏదైనా చూస్తే, స్లోగా ఫైల్ తీసుకుంటారు, స్లోగా చూస్తారు, స్లోగా రాస్తారు, స్లోగా మాట్లాడతారు. ఓకే ఓకే, దాని తర్వాత లంచ్ బ్రేక్ కూడా 1/2 an hour ముందే పోతారు, 1/2 an hour తర్వాత వస్తారు. నేను అందరినీ చెప్పట్లేదు, కానీ నేను చూసిన ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో జరుగుతుంది ఇట్లా. ఓకే, ఈవినింగ్స్ 5 o'clock ఆఫీస్ నుంచి వెళ్ళాలంటే 4:30కి వెళ్ళిపోతారు. అప్పుడు మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంటారు మళ్ళీ. వీళ్ళు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరు కనపని, అంటే మా రిలేటివ్, మా ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, అందుకే చెప్తున్నాను, వాళ్ళ కొలీగ్స్ ఇట్లానే ఉంటారు అనమాట. ఎవరు కనపన్నా కూర్చోబెట్టి క్లాస్ పెడతారండి. ఆ నోటిఫికేషన్ పడింది కదా, ఇది పడింది కదా, అది రాయొచ్చు కదా, ఇది రాయొచ్చు కదా, అన్ని రాసేసే ఏదో ఒకటి వస్తుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, వాళ్ళని చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, వాళ్ళకు నెక్స్ట్ ఏంటి అనే థాట్ ఉంటే, ఏం లేదబ్బా, ఇంకో 2 years ఉంటే ప్రమోషన్ వస్తుంది, దాని తర్వాత ఇంకో 3 years ఉంటే ఆ ప్రమోషన్ వస్తుంది, తర్వాత నాకు ఆ రిజర్వేషన్ ఉంది కదా, నాకు ఈ ప్రమోషన్ వస్తుంది. నెక్స్ట్ 20 years కి వాళ్ళ గేమ్ డిజైన్ అయింది. ఏం చేయకుండా ఈ కుర్చీలో స్లో మోషన్ లో కూర్చుంటే, జస్ట్ రోజు పోయి అటెండెన్స్ వేస్తే నెక్స్ట్ 20 years లో వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది, రిటైర్డ్ అయిన తర్వాత ఎంత ఉంటుంది. ఐ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళకి అప్పుడు అనిపించింది, ఎందుకు వీళ్ళు ఇంత స్లో మోషన్ లో పనిచేస్తున్నారు అంటే, బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఏ గోల్. దే డోంట్ హ్యావ్ ఎ రిఫ్రెష్ బటన్, దే డోంట్ హ్యావ్ ఎ రీస్టార్ట్ బటన్. నేను అందరినీ చెప్పట్లేదు, కొందరిని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నాను. ఈ కొందరి గవర్నమెంట్ టీచర్స్ ని చూసినప్పుడు ఐ డోంట్ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ కొందరి దగ్గర, నాట్ ఎవ్రీబడి. ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ప్లీజ్ హట్ అవ్వకండి, పాజిటివ్ గా తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ అదే నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్టేడియంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట వీళ్ళందరూ. అదే స్టేడియంలో రోజు పొద్దున ట్రాక్ వేసుకొని కోచ్ వస్తారు, స్పోర్ట్స్ ప్లేయర్స్ వస్తారు. వీళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేస్తే, మ్యాచ్ అయిపోయిన వెంటనే, అంటే మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా నెక్స్ట్ డే మళ్ళీ గ్రౌండ్ లో కనపడతారు. అర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా 5 o'clock కల్లా గ్రౌండ్ లో కనపడతారు, నెక్స్ట్ మ్యాచ్ ప్రిపరేషన్ లో ఉంటారు. కరెక్టా కాదు? స్పోర్ట్స్ ప్లేయర్స్ మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా మళ్ళీ ఇమ్మీడియట్ నెక్స్ట్ గేమ్ కి రెడీ అవుతారు. సో దీన్ని ఏమంటారు అంటే స్పోర్ట్స్మెన్షిప్. ఒక మ్యాచ్ ఎలానో మనకి ఇండస్ వైవాలో ఎవ్రీ వీక్ ఈజ్ ఎ గేమ్, ఎవ్రీ వీక్ ఈజ్ ఎ మ్యాచ్. ప్రతి వీక్ మనం మ్యాచ్ ఆడతాం, ప్రతి వీక్ మ్యాచ్ గెలుస్తాం, లేదా విన్నర్ ఆర్ రన్నర్. సో ఈ గోల్ సెట్టింగ్ మీట్స్ లో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ, ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ టీమ్ తో నీకు ఒక రివ్యూ కాల్ జరుగుతుంది. లాస్ట్ వీక్ నీ అప్లైన్ తో నువ్వు డిస్కస్ చేయాలి, లాస్ట్ వీక్ నేను ఏం చేశాను. ఓకే, లాస్ట్ వీక్ నా టీంలో ఐ వాస్ ప్లానింగ్ సమ్ 5,000 rupees నా ఇన్కమ్ ప్లాన్ చేసుకున్నాను, కానీ నాకు 3,000 rupees ఇన్కమ్ వచ్చింది. ఎందుకంటే
ఈ ఈ ఇంత రీటైల్ జరుగుతుంది అనుకున్నాను, ఇక్కడ రీటైల్ జరగలేదు, ఇలా రీటైల్ జరిగింది, ఇక్కడ రిక్రూట్ అనుకున్నాను, ఇక్కడ రిక్రూటింగ్ సరిగా జరగలేదు, అది పోస్ట్పోన్ అయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ యూ షుడ్ బి వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ టు యువర్ అప్లైన్ బికాస్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ ని తెలియక చెస్ ఆడినట్టు ఆడతారు. ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ గేమ్. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఎ కంప్లీట్ టీమ్ గేమ్. మీరు స్పోర్ట్స్ మ్యాన్ అయినా కూడా మీరు వెళ్ళి టెన్నిస్ ఆడినట్టు లేదంటే చెస్ ఆడినట్టు ఆడకండి. ఇట్స్ ఎ టీమ్ గేమ్, ఇట్స్ ఎ టీమ్. మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఒక టీం ఉంటుంది, మీ అప్లైన్ అండ్ మీకు మీ పార్ట్నర్స్. మీ టీంలో 2, 3, 4 మీ పార్ట్నర్స్ ఉంటారు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు. లేదా మీరు స్టార్ట్ చేసిన వెంటనే మీ అప్లైన్ మీకు టీం 2 ఉంటారు. సో సాటర్డే మార్నింగ్ మీ అప్లైన్స్ తో మీరు డిస్కస్ చేయాలి. లాస్ట్ వీక్ ఏం జరిగింది, ఎక్కడ మనం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, అది మీ అప్లైన్ డిస్కస్ చేస్తాడు. తర్వాత మీ టీమ్ తో కూడా మీరు డిస్కస్ చేయాలి సాటర్డే మార్నింగ్. లెట్స్ సే మీరు కలిసి మాట్లాడే ఛాన్సెస్ ఉంటే కలిసి మాట్లాడొచ్చు, లేదంటే జూమ్ కాల్స్ లో లేదంటే ఫోన్ కాల్స్ లో తీసుకొని ఈ వీక్ లో మనం ఏం చేయబోతున్నాం. ఈ వీక్ లో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నా ఆర్గనైజేషన్ నేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా ఆర్గనైజేషన్ లో బాలాజీ, కెన్ యూ అన్మ్యూట్? యా, లెట్స్ సే బాలాజీ నా టీమ్ ప్లేయర్, తను ఒక్కడే ఉన్నాడు. నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాలాజీ కూడా స్టార్ట్ అవ్వలేదు అనుకుందాం, ఐఎమ్ ఇండివిజువల్. నేను నా అప్లైన్ తో కాల్ చేసి నేను ఏం మాట్లాడుతానంటే, సార్ నాకు ప్రోడక్ట్స్ వచ్చేసాయి, నేను ప్రోడక్ట్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను, మిగతా ట్రైనింగ్స్ అన్ని అటెండ్ అయ్యాను, నౌ ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్. ఈ వీక్ లో నేను ఇన్కమ్ సంపాలి, ఆల్రెడీ నాకు 2000 రీటైల్ ఇన్కమ్ వచ్చింది. సో ఈ వీక్ లో నేను ఎలా ప్లాన్ చేస్తానంటే, ఎవ్రీ డే నేను ఒక రీటైలింగ్ ప్లాన్ చేస్తాను. అంటే ఒక ప్రోడక్ట్ అన్న మినిమం, అంటే ఒక వీక్ లో 100 PV రీటైలింగ్ మినిమం, వర్స్ట్ కేస్ లో కూడా 100 PV రీటైలింగ్ అవుతుంది. ప్లస్ ఒక స్టార్ట్అప్. ఈ విఓపికి 2 గెస్టులతో కూర్చున్నాను, మళ్ళీ వెడ్నెస్డే విఓపికి మళ్ళీ 2 గెస్టులతో కూర్చున్నాను, వాళ్ళని మన ఇద్దరం కలిసి ఫాలోఅప్ కంప్లీట్ చేద్దాం. సో దట్ మినిమం ఒక్క స్టార్ట్అప్ వచ్చినా కూడా, లాస్ట్ వీక్ తో ఆల్రెడీ మన కన్ఫర్మేషన్ కూడా ఉంటాయి. సో మొత్తం కలిపి మినిమం ఒక్క స్టార్ట్అప్ 200 PV, 100 PV రీటైలింగ్ జరిగితే కూడా 300 PV ఈజ్ అ బిజినెస్ యూ క్యాన్ జనరేట్ ఇన్ దట్ పర్టికులర్ వీక్. ఒక ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్, నాట్ విత్ ద టీమ్. దట్ మీన్స్ హిస్ ఇన్కమ్ విల్ బి, సార్ అప్పుడు నా రీటైల్ ఇన్కమ్ ఈ వీక్ లో 2000 రూపీస్ రీటైల్ ఇన్కమ్ ఉంటుంది, ప్లస్ 200 PV ఒక స్టార్ట్అప్ కాబట్టి లెట్స్ సే 2000 రూపీస్ టీమ్ బోనస్ అనుకుందాం. అంటే ఈ వీక్ నేను 4000 రూపీస్ ఈజ్ మై టార్గెట్ అని ఒక గోల్ సెట్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఈ గోల్ సెట్ చేసుకోవట్లేదు అంటే, వితౌట్ గోల్, ఎప్పుడైనా మీరు క్రికెట్ మ్యాచ్ చూసారా? గోల్ లేకోకుంటే మ్యాచ్ ఆడతారా? ఫుట్బాల్, బాస్కెట్ బాల్ గోల్ పోస్ట్ లేకోకుంటే నో మ్యాట్స్ అంటారు వాళ్ళు, పిచ్చలని అంటారు. గోల్ లేకోకుండా గేమ్ ఆడతారు. సో వితౌట్ గోల్ యూ కాంట్ విన్, దెర్ ఇస్ నో విన్నింగ్. గోల్ లేదంటే విన్నింగ్ ఉండదు, రన్నింగ్ ఉండదు, ఆడియన్స్ మాత్రమే అవుతారు. నెక్స్ట్, ఇది మీరు ప్లాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా టీంలో ఒక కొత్త స్టార్ట్అప్ వచ్చింది, ఓకే, తను కూడా ఇమ్మీడియట్లీ గెటింగ్ స్టార్టెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు, బేసిక్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాడు, జిఎస్ఎం మీట్ మీరు మాట్లాడుతున్నారు బాలాజీతో. మరి లెట్స్ సే నా స్టార్ట్అప్ వచ్చింది, బాలాజీ గుడ్ ఈవినింగ్ ఆర్ సారీ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 7 o'clock కి నేను కాల్ చేసి బాలాజీతో డిస్కస్ చేస్తున్నాను. బాలాజీ, లాస్ట్ వీక్ మనం ఇద్దరం కలిసి ఒక గోల్ అనుకున్నాం, నీకు 3000 ఇన్కమ్ రావాలి అని చెప్పి. కంగ్రాచులేషన్స్, 2000 రీచ్ అయ్యావు. ఓకే, మనం ఒక 1000 రూపీస్ మిస్ అయింది, కానీ దాన్ని మనం ఎలా అచీవ్ చేయాలి ఈ వీక్ లో, ఆ 1000 ప్లస్ ఈ వీక్ ఒక మంచి టార్గెట్ పెట్టుకుందాం అని తనతో డిస్కస్ చేయండి బాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక లీడర్ కు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, కమ్యూనికేషన్ అంటే నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో అవతలకి అర్థమయ్యేటట్టు చెప్పడం కమ్యూనికేషన్. చాలా మంది అప్లైన్ డౌన్ లైన్ అప్లైన్ టీమ్ మెంబర్స్ మాట్లాడుకోరు. మీకు కమ్యూనికేషన్ రాదంటే రేపు పొద్దున పెళ్ళైనా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది కమ్యూనికేషన్ ఉండదు. సో మీ టీంతో కమ్యూనికేట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. కాల్ చేసి ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం ఈ వీక్ అని డిస్కస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బాలాజీ, లాస్ట్ వీక్ 2000 రూపీస్ ఇన్కమ్ వచ్చింది, సో దిస్ వీక్ హౌ షెల్ వి ప్లాన్ దిస్ వీక్, వాట్ ఈస్ యువర్ ప్లానింగ్ బాలాజీ, చెప్పండి. సో లాస్ట్ వీక్ 2000 అనుకున్నాం, బట్ కొన్ని చేంజెస్ వల్ల, కొన్ని యాక్టివిటీస్ తగ్గడం వల్ల అది మిస్ అయింది. 3000 అనుకుంటే 2000 వచ్చింది. అండ్ ఈ వీక్ ఐ వాంట్ టు ప్లాన్ 3000 అబోవ్ ఇన్కమ్. ఓకే, హౌ ఆర్ యు ప్లానింగ్ ఇట్ బాలాజీ? లాస్ట్ వీక్ ఏవైతే యాక్టివిటీస్ పెండింగ్ లో ఉన్నాయో ఈ వీక్ ఆ యాక్టివిటీస్ ని కంప్లీట్ చేస్తూ, ప్లస్ ఆల్రెడీ పాస్ట్ చేసిన యాక్టివిటీస్ లో కొన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి సార్, ఆ కన్ఫర్మేషన్స్ కూడా ఈ వీక్ క్లియర్ అవుతాయి. ప్లస్ ఈ వీక్ ఫ్రెష్ గా ఇంకా కొన్ని కొత్త యాక్టివిటీస్ ప్లాన్ చేసుకున్నా, లైక్
వీళ్ళకి రీటైలింగ్ పైన ప్లాన్ చేశాను అండ్ కొన్ని న్యూ బిజినెస్ ప్రెజెంటేషన్స్ ప్లాన్ చేశాను. సో అవి బాలాజీ ఆ రీటైలింగ్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి పేరు ఏం పేరు? రాజేష్ ఉన్నావు కదా? ఎస్ సార్, రాజేష్. ఐపల్స్ అమ్ముతున్నావు, ఐపల్స్ రిక్వెస్ట్ చేస్తారు కదా వాళ్ళు. ఎస్ సార్. సో అతను 50 PV. సో దాని తర్వాత ఇంకొక అతను ఉన్నాడు, వాళ్ళకి కాఫీ కావాలన్నావు. ఐ కాఫీ 2. ఐ కాఫీ వాళ్ళకి 2. ఐ కాఫీతో పాటు ఇది కూడా సజెస్ట్ చేయి కాంబినేషన్ లో, ఐపల్స్ ఆల్సో. ఎస్ సార్. యా, సో వాళ్ళతో ఒకసారి కావాలంటే మీట్ లో నాకు జాయిన్ చేయి, నేను వాళ్ళకి ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దెన్ లాస్ట్ వీక్ మనము చిరంజీవి అనే పర్సన్ కి ప్రెజెంటేషన్ ఇచ్చాం కదా, తను ఏమంటాడు? ఈవీ కన్ఫర్మేషన్ అవుతుంది సార్, ఈవీ క్లోజ్ అవుతుంది. డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి? ఎస్ సార్, అన్ని క్లియర్ అయినాయి. ఓకే, ఇన్ కేస్ మీట్ ఆఫ్టర్ మీట్ ఏదైనా కావాలనుకుంటే నేను జాయిన్ అవుతాను, మన ఇద్దరం కలిసి ఇంకోసారి ఫాలో అప్ చేద్దాం. ఎస్ సార్. ఒకవేళ స్టార్ట్ అయితే వెంటనే నాకు కాల్ చేయి, వి విల్ డూ ఎ వెల్కమ్ కాల్ ఇమీడియట్లీ. ఎందుకంటే తను ఈ రోజు స్టార్ట్ అయితే బాలాజీ, మనము ఫ్రైడే లోపల తన క్విక్ స్టార్ కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, అప్పుడు వి విల్ బికమ్ రన్నర్, వి విల్ బికమ్ విన్నర్ ఆల్సో దిస్ వీక్. సో దిస్ ఈస్ హౌ. సో ఇలా ప్లాన్ చేస్తే బాలాజీ 150 PV రిటైలింగ్ అండ్ 200 PV స్టార్ట్అప్. సో దట్ మీన్స్ 350 GV you are planning this week, and that means your income will be 4,000 or some 4,000 or 5,000. సో మీ టీమ్ తో ఎవరైతే ఈ డిస్కషన్ చేస్తారో, ఇది మీ టీమ్ కి మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఇది ఏదో ఫేవర్ కాదు బాస్. మీ టీంలో ఒక్కరున్నా ఇద్దరున్నా వాళ్ళు మిమ్మల్ని నమ్మి బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళకు మీరు ఎలా ప్లాన్ చేయాలి, మీరేం చేస్తారు వాళ్ళ గోల్ కోసం. మీరు ఇక్కడ మేనేజర్స్ కాదు. మేనేజర్స్ అంటే ఆఫీస్ లో బాలాజీ ఈ వీక్ నువ్వు ఎంత సబ్మిట్ చేస్తున్నావు, నీ ఇన్కమ్ తో నాకు సంబంధం లేదు, నా ఇన్కమ్ ఎంత బాలాజీ, నా ఇన్కమ్ ఎంత వస్తుంది ఈ వీక్. కొందరు కాల్ చేసి బాలాజీ నా ఇన్కమ్ ఎంత అని బాలాజీని అడుగుతారు, అంటే మన టీం మెంబర్స్ అడుగుతారు. నో, డోంట్ డూ దిస్. ఓకే, తన ఇన్కమ్ ని మీరు ప్లాన్ చేయాలి, తన ఇన్కమ్ కోసం మీరు డిజైన్ చేయాలి. మీరు తనకి 2,000 వస్తే మీరు తన ఎఫర్ట్స్ పెట్టి తన 4,000 చేయాలి. అది మీ గొప్పతనం, అది కెప్టెన్సీ, అది లీడర్షిప్. ఓకే, సో అలాగా మన టీంలో రైట్ లో ఒక ముగ్గురు ఉన్నారు, లెఫ్ట్ లో ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి, ఒక్కొక్కరితో ఇండివిజువల్ గా మాట్లాడాలి. ఓకే, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ రైట్ నౌ, ఐ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్, యా, ఇప్పుడు ఎస్ ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వెన్ ఐఎమ్ హ్యావింగ్ ఎ టీమ్, లెట్స్ సే ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ బి అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ సి అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఎక్స్ అండ్ ఇక్కడ వై, ఇక్కడ జెడ్ ఉన్నాడు. ఓకే, వాట్ ఐ విల్ డూ, ఓకే, సో నేను ఇమ్మీడియట్లీ, యా, వన్ సెకండ్, సారీ ప్లీజ్ హోల్డ్ ఆన్. టెక్నికల్ గా మనం, యా, లెట్స్ సే ఇక్కడ మనం ఎలా మన జిపిఎస్ ప్లాన్ చేసుకోవాలి. లెట్స్ సే ఇక్కడ బాలాజీ ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, బాలాజీ ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకే, మన టీంలో లెట్స్ సే ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నాడు, లేకుంటే లెట్స్ సే హర్ష. ఓకే, ఇక్కడ లెట్స్ సే నరేష్. ఓకే, ఇక్కడ లెట్స్ సే అర్జున్. ఓకే, లెట్స్ సే ఇక్కడ లెట్స్ సే చిరంజీవి. ఓకే, సో నేను బాలాజీతో ఐ విల్ సిట్ అండ్ ఐ విల్ డిస్కస్ అండ్ ఐ విల్ ప్లాన్. హర్ష నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ తనకి 300 GV మీరు ప్లాన్ చేసుకున్నారు, తన ఇన్కమ్. సో నరేష్ నుంచి యు ఆర్ ప్లానింగ్ లెట్స్ సే సమ్ 200 GV, అంటే ఒక స్టార్ట్అప్ ఉంది ప్లస్ ఒక రీటైలింగ్, మినిమం 200 GV కన్ఫర్మేషన్. సో అర్జున్ నుంచి లెట్స్ సే ఒక 500 GV. సో చిరంజీవి నుంచి లెట్స్ సే 200 GV. సో అప్పుడు మీ గోల్ సెట్టింగ్ మీట్లో ఇండివిజువల్లీ మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఒక్కొక్కరు ప్లానింగ్ ఒకలా ఉంటుంది, నో బడీ ఈజ్ సేమ్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పొటెన్షియల్, డిఫరెంట్ స్ట్రాటజీ. వాళ్ళు లాస్ట్ వీక్ ఎలా పర్ఫామ్ చేశారు, లాస్ట్ వీక్ యాక్టివిటీ ఈ వీక్ రిజల్ట్ చూపిస్తుంది బాస్, ఈ వీక్ యాక్టివిటీ నెక్స్ట్ వీక్ రిజల్ట్ చూపిస్తుంది. సో మేక్ షూర్ యు ఆర్ వెరీ వెరీ యాక్టివ్ ఇన్ ద బిజినెస్. సో అప్పుడు దెన్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ యువర్ ఇన్కమ్. లెట్స్ సే 500 GV ఫ్రమ్ లెఫ్ట్ నీ జిపిఎస్ లో, అండ్ 700
జీవి ఈజ్ ఫ్రమ్ రైట్, ఇది టీం నుంచి వచ్చేది. ప్లస్ నా పర్సనలీ నేను 100 PV రీటైలింగ్ ప్లస్ నేను ఈ వీక్ లో ఒక స్టార్ట్అప్ ప్లాన్ చేస్తున్నాను, దట్ ఈస్ 200. సో టోటలీ యూనిట్ ఇవన్నీ యాడ్ చేస్తే అప్పుడు నీకు వచ్చే ఎగ్జాక్ట్ ఇన్కమ్ ఈ వీక్ లో ఎగ్జాక్ట్లీ నువ్వు ఎంత సంపాదిస్తావో నీకు క్లారిటీ వస్తుంది. ఇలా మీ టీంలో ఒక్కరున్నారా, ఇద్దరున్నారా, సేమ్ వే మీ టీంలో 10 members ఉన్నారా, 10 members ఉన్నారా, 100 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో స్టార్టింగ్ మీరు GPS చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ టు 50, ఈచ్ స్టార్ట్ టు 50 షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ GPS గోల్ సెట్టింగ్ మీట్. ఈ గోల్ సెట్టింగ్ మీట్ చేయాలి. దాని తర్వాత ఎలా GPS ఫిల్ చేయాలి. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి వాంట్, యూ కెన్ పోస్ట్ ఇన్ ద చాట్ బాక్స్. సో ఎవ్రీ సాటర్డే మార్నింగ్ చాలా 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 ఇంపార్టెంట్ మీట్ ఏంటంటే గోల్ సెట్టింగ్ మీట్. లేదంటే మీ టీం ఇందాక చిరంజీవి చెప్పినట్టు గమ్యం లేని ప్రయాణం చేస్తుంటారు. ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఒక 1000 days జర్నీ మీరు ఎప్పుడన్నా ఒక కొత్త ఏరియాకి వెళ్ళారనుకోండి, సడన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళారనుకోండి, ఢిల్లీకి వెళ్తే మీకు తెలుసు ఒక ప్లేస్కి వెళ్ళాలి, కర్మాన్ ఘాట్ ఒక ప్లేస్కి వెళ్ళాలి, లేదా సమ్ ప్లేస్కి వెళ్ళాలి, మీకు తెలియదు, రైల్వే స్టేషన్ ఉన్నారు, ఎలా వెళ్ళాలో మీకు తెలియదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? తెలియని ప్లేస్ లో అక్కడికి వెళ్ళాలంటే వీ విల్ యూజ్ ఎ సిస్టమ్ కాల్డ్ GPS. మీ మొబైల్లో GPS ఉంటుంది, దాన్ని ఆన్ చేస్తారు. జస్ట్ డెస్టినేషన్ పెడితే అది మీకు రూట్ చూపిస్తుంది, రైట్ లెఫ్ట్ వెళ్ళండి అని చెప్పి. మీరు దాన్ని ఫాలో అవుతారు, ఈ టైం లోపల రీచ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మీరు ఒక డైమండ్ జర్నీకి, మీ జర్నీ ఆఫ్ డైమండ్ కి ఎవ్రీ వీక్ మీరు మీ GPS సెట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఈ వీక్ లో మనం కార్లో వెళ్ళేటప్పుడు నైట్ టైం మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే, లెట్స్ సే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి. ఇక్కడ నుంచి నైట్ కార్ లైట్ ఆన్ చేస్తే డైరెక్ట్ విజయవాడ కనపడుతుందా? ఎవరికైనా కనపడుతుందా? నో సార్. మనకు హార్డ్లీ నెక్స్ట్ 1/2 kilometer కూడా కనపడదు. 200-300 meters కనపడితే చాలు కదా. 200-300 meters వెళ్ళినాక మళ్ళీ ఇంకో 200 meters, మళ్ళీ ఇంకో 200 meters. ఇది జర్నీ. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మందికి మీకు 100 kilometers కి క్లారిటీ ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఈ వీక్ కి క్లారిటీ ఉండాలి. ఈ బిజినెస్ లో నెక్స్ట్ 1 year తర్వాత ఏమవుతావు అంటే నాకు తెలియదు, నెక్స్ట్ 6 months తర్వాత ఏమవుతావు అంటే నాకు తెలియదు, నెక్స్ట్ 3 months తర్వాత ఏమవుతావు నాకు తెలియదు, నెక్స్ట్ మంత్ తర్వాత ఏమవుతావు నాకు, కానీ నెక్స్ట్ వీక్ లో, ఈ వీక్ లో ఏమవుతావు నాకు తెలుసు, వీడు సక్సెస్ అవుతారు. ఇంకొందరు ఉంటారు, నెక్స్ట్ 1 year తర్వాత ఏమవుతావు అంటే సార్ నేను డైమండ్ అయిపోతా అంటాడు, నెక్స్ట్ 6 months తర్వాత ఏమవుతావు అంటే బ్లాక్ డైమండ్ అవుతా అంటాడు. వీళ్ళు తెలుసు కాబట్టి ఏదేం చెప్తాడు. ఓకే, నెక్స్ట్ మంత్ ఏమవుతావు అంటే సార్ 5 లక్షలు వస్తుంది సార్ అంటాడు. ఈ వీక్ లో ఏం చేస్తావు అంటే సార్ ఈ వీక్ క్లారిటీ లేదు సార్, ఏం చేయాలో అర్థం కాదంటాడు. ఈ వీక్ గురించి క్లారిటీ లేదు, కానీ 6 months గురించి మాట్లాడతాడు, 1 year గురించి మాట్లాడతాడు. వీళ్ళందరినీ జోకర్స్ అంటారు సీరియస్లీ. ఎందుకంటే మన టీంలో ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి వాటర్ బాటిల్స్ అందిస్తుంటారు. ప్లేయర్ ఎప్పుడు ఎలా ఉంటాడంటే వెరీ వెరీ క్లియర్. సచిన్ టెండూల్కర్ ఒక క్లారిటీ ఇస్తాడు. సచిన్ టెండూల్కర్ ఎందుకు ఇంత మీరు సూపర్ సక్సెస్ఫుల్ అవుతారు, మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు నా గేమ్ అంటే, నేను ఏం ప్లాన్ చేయనండి, ఐ విల్ ఓన్లీ ప్లాన్ సచిన్స్ నెక్స్ట్ బాల్ థియరీ అంటారు. దీని ఏమంటారంటే సచిన్స్ నెక్స్ట్ బాల్ థియరీ. నెక్స్ట్ బాల్ వరకే నా ఫోకస్ ఉంటుంది, దాని తర్వాత నేను ఆలోచించను. సో ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ కూడా ఈ వీక్ వరకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఆ వీక్ మీద గ్రిప్ వస్తుందో ఎగ్జాక్ట్లీ 6 months తర్వాత కూడా నువ్వు చెప్పగలవు, 1 year తర్వాత కూడా ఎగ్జాక్ట్ గా చెప్పగలవు. సో ఎవరైనా అడగండి ఈ వీక్ లో నీ ఇన్కమ్ ఎంత అని అడిగితే వాళ్ళ క్లారిటీ వస్తుంది. వాళ్ళు విన్నర్ అవుతున్నారు, రన్నర్ అవుతున్నారు, దాన్ని బట్టి వాడి బిజినెస్ లో వాడు లీడరా కాదా, లేదా వాడు సిస్టమ్ తో కనెక్ట్ అయినడా లేదా, ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే గేమ్ ఈజ్ ఓవర్. సో నెక్స్ట్ దీన్ని ఎలా ఫిల్ చేయాలి? శరత్, కెన్ వి హ్యావ్ ద చాట్? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఎక్సైటెడ్ టు హ్యావ్ దిస్ GPS రిపోర్ట్? ఆ రిపోర్ట్ పవర్ ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు, ఎలా ఫిల్ చేయాలి, దానివల్ల వచ్చే యూజెస్ ఏంటి. వెరీ వెరీ సీరియస్ కాన్సన్ట్రేట్ చేసి వినండి. దిస్ ఇస్ ఎవ్రీబడి సీక్రెట్ ఆఫ్ ఇండస్ వైవా. ఇది తెలియక చాలా మంది చాలా టైం, చాలా మనీ, చాలా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు. అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో రైట్ వే ఉంటుంది, ఓన్ వే ఉంటుంది. రైట్ వే ఏంటి అంటే ఆల్రెడీ ఒక ప్రూవ్డ్ అండ్ టెస్టెడ్ మెథడ్ ఉంటుంది. ఓన్ వే ఏంటంటే ఇప్పుడు నువ్వు కొత్తగా మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటావు, నా సొంత ప్రయత్నాలు చేస్తాం అనమాట, దానివల్ల చాలా ఎనర్జీ, చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఇది రైట్ వే. మై వీక్లీ బిజినెస్ డెవలప్మెంట్ చాట్ GPS అండ్ మై డైమండ్ జర్నీ అంటే
నువ్వు చూస్తే నీ మొత్తం డైమండ్ జర్నీ దీని మీదనే డిపెండెంట్ అది. ఇది లేకుంటే ఎవడు డైమండ్ అవ్వలేడు. 100% ఐ కెన్ టెల్ యూ. అండ్ ఒకడు శరత్ పైకి వెళ్ళు. ఇక్కడ ఫస్ట్ మనం రిపోర్ట్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ వీక్ 348 వీక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ నేను ఎంత బిజినెస్ చేశాను ఆ వీక్ మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ నుంచి ఐ సబ్మిటెడ్ 500 జీవీ. లెట్ us రైట్ శరత్. సో రైట్ సైడ్ నుంచి ఐ కంప్లీటెడ్ 700 జీవీ. సో లెఫ్ట్ సైడ్ జీవీ టోటల్ మీ బిజినెస్ నుంచి. తర్వాత టోటల్ టీమ్ వాల్యూమ్ అంటే 500 + 700 1200 జీవీ. ఓకే, సో క్వాలిఫైడ్ టీమ్ బోనస్ లెట్స్ సే 500 ఈజ్ అ ఇన్కమ్ సైడ్ అనుకుంటే 5000 రూపీస్ ఈజ్ అ టీమ్ బోనస్. ర్యాంక్ మెయింటెనెన్స్ ఇన్కమ్ 0. లెట్స్ సే మనకి ఇంకా ర్యాంక్ లేదనుకుందాం. అదర్ బోనస్ రీటైల్ ఇన్కమ్ లెట్స్ సే ఒక 1000 రూపీస్ 50 జీవీ వేసాం. క్వాలిఫైడ్ టోటల్ ఇన్కమ్ 5000 + 2000 7000 ఈజ్ అ టోటల్ ఇన్కమ్. అచీవ్డ్ ర్యాంక్ స్టార్ 250 అనుకుందాం. ఓకే, స్లాబ్ లో మెయింటైన్ చేయాలి. స్టార్ 500 అంటే మినిమం 5000, స్టార్ 1000 అంటే 10,000, రూబీ అంటే 25,000 అని ఒక స్లాబ్ ఉంటుందండి. ఆ స్లాబ్ లో మనం మెయింటైన్ చేస్తే ఈ బిజినెస్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోండి రెడ్ లైన్ తో. అచీవ్డ్ ర్యాంక్ కాదు, చాలా ఇంపార్టెంట్. పెయిడ్ యాజ్ ర్యాంక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు ఇండస్ వైవాలో ఐఎమ్ ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్, పెయిడ్ యాజ్ డైమండ్ ఎగ్జిక్యూటివ్. అంటే నువ్వు ఏ ర్యాంక్ లో ఉన్నావని ఇంపార్టెంట్ కాదు, ఏ ర్యాంక్ మెయింటైన్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో మీకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రూబీ ఎగ్జిక్యూటివ్ లో ఉండి కూడా లేకుంటే ఎనీ ర్యాంక్ యూ కెన్ మెయింటైన్ పెయిడ్ యాజ్. పెయిడ్ యాజ్ అంటే మీరు మెయింటైన్ చేస్తున్న ర్యాంక్, అది అన్నిటికంటే పవర్ఫుల్. కరెక్ట్ లీడర్ ఏమడుతాడంటే నీ పెయిడ్ యాజ్ ర్యాంక్ అడుగుతాడు, నీ ర్యాంక్ అడగడు. అది నీ ఒరిజినల్. కొందరు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ ఇన్కమ్ స్టార్ 1000 ఉంటుంది కానీ వాళ్ళ ఇన్కమ్ స్టార్ 250 మెయింటైన్ చేస్తారు. సో అప్పుడు పెయిడ్ యాజ్ ర్యాంక్ స్టార్ 250 ఉంటుంది. సో ఇండస్ వైవా ఇస్ వెరీ పవర్ఫుల్. మీరు మీ పాస్ట్ గురించి మాట్లాడదు, మీ ప్రజెంట్ ఏంటి అని మాత్రమే మాట్లాడతారు. ఎస్, మై ఫోకస్ లీడర్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన టీంలో ఎందుకు ఫోకస్ లీడర్స్ అంటే ఈ బిజినెస్ లో మీరు మాత్రమే గ్రో అవ్వాలనుకుంటే మీరు గ్రో గారు. నేను మాత్రమే గ్రో అవ్వాలనుకుంటే నేను గ్రో గాను. లేదు, నా టీం మాత్రమే గ్రో అవ్వాలనుకుంటే కూడా గ్రో కావు. నేను గ్రో కావాలి, నా టీం కూడా కంపల్సరీ గ్రో అవ్వాలి. సో అప్పుడు మీరు మీ ఫోకస్ లీడర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళని మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళతో వర్క్ చేయాలి, వాళ్ళని గ్రో చేయాలి లైక్ అ ఫాదర్. సో ఇక్కడ లెట్స్ సే శరత్, యూ కెన్ రైట్ ఇఫ్ యువర్ టీమ్ మెంబర్ నేమ్. మీ ఫోకస్ లీడర్ ఎవరైతే మీరు వర్క్ చేస్తున్నారో వాళ్ళతో శరత్, లెట్స్ సే అర్జున్, అండ్ లెట్స్ సే ఇర్ఫాన్, లెట్స్ సే కాదర్ అని ఒక వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక 4-5 నేమ్స్ మీరు ఎవరి మీద అయితే ఫోకస్ ఇస్తున్నారో మినిమం 5 people ని సెలెక్ట్ చేసుకోండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టార్ 250 లెవెల్లో మీ టీంలో ఉన్న వాళ్ళ పేర్లు రాసి వాళ్ళు ఎంత జీవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, రైట్ ఎంత, లెఫ్ట్ ఎంత, రైట్ సైడ్ జీవీ ఎంత, లెఫ్ట్ సైడ్ జీవీ ఎంత, ఇది మీరు కంపల్సరీ ఫిల్ చేయాలి. ఎందుకంటే మీరు ఓన్లీ ఇఫ్ యూ క్యాన్ మానిటర్ యూ క్యాన్ మెంటర్. ఈ వర్డ్ పెద్ద పేజ్ లో పెద్దగా రాయండి. ఈ బిజినెస్ లో మీరు గ్రో అవ్వాలంటే మనం గ్రో అవ్వాలి అంటే ఒక ఫార్ములా అప్లై ఉంటుంది. అదేంటంటే ఓన్లీ వెన్ యూ క్యాన్ మానిటర్ యూ క్యాన్ మెంటర్. అంటే మనం ఏం చేస్తున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అబ్జర్వ్ చేసుకోగలిగితే తర్వాత దాన్ని మెంటర్షిప్ ఇవ్వగలం. సో మనం ఏం చేస్తున్నామో, మన టీం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి, మనం ఏం చేస్తున్నామో మన అప్లైకి తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ మై పర్సనల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఐడియల్ డిస్ట్రిబ్యూటర్ స్ట్రాటజీ ఉంది కాబట్టి కంపల్సరీ మన పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కిందికి రండి. అంటే మన పర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ వీక్ నా నుంచి వచ్చిన రీటైల్ ప్లస్ టీమ్ బోనస్ మొత్తం ఎంత జీవీ జరిగింది, 200 or 100 or 300 వాట్ ఎవర్ ఇట్ ఈస్, or 500 యూ కెన్ రైట్ ఇట్ డౌన్. బికాస్ ఇది ఏం చెప్తుంది అంటే మీ టీం కెపాసిటీ చెప్పదు, మీ కెపాసిటీ కూడా చెప్తుంది. ఎస్, నెక్స్ట్ వీక్ ఎవ్రీ సాటర్డే మార్నింగ్ ఇది మనం 10 o'clock లోపల మన అప్లైన్కి పంపించేస్తాం. ఈ వీక్ నేను ఏం చేయబోతున్నాను, టార్గెటెడ్ లెఫ్ట్ సైడ్ జీవీ లెట్స్ సే 1000 జీవీ. ఇది 1000 జీవీ ఎలా పెట్టేసుకుంటారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏదో ఫ్యాన్సీ నెంబర్ గా పెట్టొద్దండి. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక స్టార్ 250 తన టీంతో మాట్లాడి తన టీంతో డిస్కస్ చేసి
తన జీవి తన టీం జీవి మొత్తం యాడ్ చేసి లెఫ్ట్ సైడ్ జీవి ఎంత రైట్ సైడ్ జీవి ఎంత ఒక కన్ఫర్మ్డ్ రిపోర్ట్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఓకే, లేదంటే వాళ్ళని జోకర్స్ అంటారు. చెప్తున్నా, క్లారిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టార్గెటెడ్ టోటల్ వాల్యూమ్ ఇస్ 2000 GB. మై ప్లాన్డ్ ఇన్కమ్, లెట్స్ సే 10,000 is my planned income. My planned paid as rank star 1000. ఓకే, ఇక్కడ నేమ్ ఫిల్ చేయాలి. మై నేమ్, ఐడి నెంబర్ అండ్ టోటల్ ఇన్కమ్. ఇప్పటి వరకు నా టోటల్ ఇన్కమ్ ఇండస్ వైవా నుంచి ఫ్రమ్ బిగినింగ్. అండ్ మై కరెంట్ ర్యాంక్, ఇప్పుడు నా కరెంట్ ర్యాంక్ ఏంటి, మై నెక్స్ట్ ర్యాంక్ ఏంటి, నెక్స్ట్ ర్యాంక్. సో నువ్వు నెక్స్ట్ ర్యాంక్ అచీవ్ చేయాలనుకున్న ర్యాంక్ ఏంటి, ఎప్పుడు లోపల అచీవ్ చేస్తున్నావు, బికాజ్ యూ షుడ్ హ్యావ్ ఎ గోల్. నేను 350 వీక్ లో అచీవ్ చేస్తున్నాను, 352 వీక్ లో, 350 వీక్ లో, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీ అదొక ఎగ్జాక్ట్ క్లారిటీ ఉంది. దీంట్లో మీకు డౌట్ వచ్చింది అనుకో, డోంట్ వరీ, ఆల్వేస్ ఇమీడియట్లీ కాల్ టు యువర్ అప్లైన్. నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్, ఈ జీపీఎస్ లో మీకు క్లారిటీ ఉంది అనుకోండి, ఎగ్జాక్ట్లీ మీ ఇన్కమ్ అలానే ఉంటుంది. సో థ్యాంక్ యూ శరత్. సో ఎలా మనం గోల్ పెట్టుకోవాలి అంటే ఇట్స్ వెరీ వెరీ క్లియర్. మీకు ఒకసారి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉండాలి గోల్ అంటే. గోల్ ఆల్వేస్ షుడ్ బి స్మార్ట్. వితౌట్ గోల్ ఇట్స్ మన ఎనర్జీ ప్లీజ్ వేస్ట్ చేసుకోదండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇఫ్ యూ లూజ్ money, nothing is lost. If you lose time, something valuable is lost. If you lose character, everything is lost. So ee business lo manaku money pothe nothing, ekkada money loss undadu, but still I am saying, but time waste chesukodandi. Chaala mandi teliso telekulo chaala time waste chestuntaru. Endukante vallu I know attitude untadi. Edana chepte vinadaniki ready ga undaru, nerchukodaniki ready ga undaru, leda teliyinappudu adagadaniki ready ga undaru, mohomata padtaru. Always మీ అప్లైన్, మీ మదర్ ఫాదర్ తర్వాత ఖచ్చితంగా మీ గ్రోత్ కోరుకునే పర్సన్ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మీ అప్లైన్ ఉంటుంది. సీరియస్లీ స్పీకింగ్. సో స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ అప్లైన్ అండ్ టేక్ సపోర్ట్ ఆఫ్ యువర్ అప్లైన్. చాలా మంది వాళ్ళ అప్లైన్ సపోర్ట్ తీసుకోరు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, అప్లైన్ అని నేను చెప్పాను, మెంటర్. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో తన అచీవ్డ్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో, అండ్ మీరు ఎప్పుడు ఒక అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. మీ అప్లైన్ ని రెస్పెక్ట్ ఇవ్వండి, మీ మెంటర్ ని ఫాలో కండి. మీ అప్లైన్ ని రెస్పెక్ట్ ఇవ్వండి, మీ మెంటర్ ని ఫాలో కండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ 250 ఉన్నాను అనుకోండి, నా అప్లైన్ స్టార్ 250కి నేను రెస్పెక్ట్ ఇస్తా, నా అప్లైన్ స్టార్ 500కి నేను రెస్పెక్ట్ ఇస్తా. మేబీ నా మెంటర్ స్టార్ 1000 ఉన్నాడు అనుకోండి, ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్. తనని మీరు ఎగ్జాక్ట్లీ ఫాలో అవ్వండి. ఎందుకంటే తనకు తెలుసు మీరు అచీవ్ చేయాలనుకునేది తను ఆల్రెడీ అచీవ్ చేశాడు. ఇది చాలా ఒక ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళతో అసోసియేషన్ లో ఉన్నాడు. మీరు స్టార్ 250 అంటే ట్రై టు ఆల్వేస్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ స్టార్ 1000 ఆల్సో. మీరు స్టార్ 1000 లో ఉన్నారంటే ట్రై టు ఆల్వేస్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ రూబీ అండ్ యువర్ పర్ల్ ర్యాంక్ ఆల్సో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎలా ఉండాలి మీ గోల్, స్మార్ట్, స్పెసిఫిక్. యువర్ గోల్ షుడ్ బి వెరీ వెరీ స్పెసిఫిక్. ఓకే, అండ్ ఎం అంటే ఏంటి, మెజరబుల్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే నేను పట్టించుకోదండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. స్పెసిఫిక్. యువర్ గోల్ షుడ్ బి స్మార్ట్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం బాండ్. స్పెసిఫిక్ ఉండాలి. ఒక గోల్ పెట్టుకుంటే మీరు ఈ వీక్ లో నేను ఇది అచీవ్ చేయాలి, వెరీ క్లియర్. దిస్ వీక్ ఐ షుడ్ ఎర్న్ 2000 ఇన్కమ్, 3000 ఇన్కమ్. మెజరబుల్, ఎగ్జాక్ట్లీ నీకు ఒక గేమ్ ప్లాన్ కూడా ఉంది. అచీవబుల్, ఆల్రెడీ ప్రతి ఒక్కరు అచీవ్ చేస్తున్నారు దాన్ని. రియలిస్టిక్, ఎస్. అండ్ టైం బాండ్, ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. చాలా మంది, ఒక సీక్రెట్ మీకు చెప్తాను, ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఫ్రైడే రోజు రాత్రి కష్టపడతారు. అసలు ఫ్రైడే వరకు పెట్టుకుంటే మీరు మ్యాచ్ గెలవరు బాస్. మీరు గెలవాలి అంటే మండే ఈజ్ యువర్ డెడ్ లైన్. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మండేకి రన్నర్ అవుతారో ఫ్రైడేకి విన్నర్ అవుతారు. ఒకసారి ఎవరైతే మండే కల్లా వాళ్ళ జీపీఎస్ లో రన్నర్ రీచ్ అవుతారో ఫ్రైడే కల్లా వాళ్ళు కంపల్సరీ విన్నర్ అవుతారు. సో ఈ గోల్ పెట్టుకున్నప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ యాటిట్యూడ్ ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో మీరు మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవ్రీ వీక్ 3 థింగ్స్ ఉంటాయి. ఎయిదర్ యూ విల్ బికమ్ విన్నర్, ఆర్ యూ విల్ బికమ్ రన్నర్, ఆర్ యూ విల్ బికమ్ లూజర్. విన్నర్, రన్నర్, లూజర్. సో వీళ్ళు ఎవరో ఒకసారి డిస్కస్ చేద్దాం. విన్నర్ ఎవరు అంటే వాళ్ళు త్రికరణ శుద్ధితో పనిచేస్తారు. అంటే వాళ్ళు ఆలోచించేదే మాట్లాడతారు,
మాట్లాడిందే చేస్తారు. వాళ్ళ ఆలోచన, మాటలు, చేసే పని 3 సేమ్ ఉంటాయి. ఓకే, వీళ్ళు కంపల్సరీ విన్నర్స్ అవుతారు. దేర్ ఇస్ నో డౌట్. కావాలంటే మీరు మీ సక్సెస్ఫుల్ లీడర్స్ ని చూడండి. ప్రేమ్ సార్ ని చూడండి. ఆయన చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు, మళ్ళీ అదే రిపీట్ చేస్తాడు. కరెక్టా కదా? రన్నర్స్ ఉంటారు, వీళ్ళకి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఒక్కొక్కసారి ఆలోచించేది ఒకటి, చేసేది ఒకటి, కొంచెం చెప్పేది కొంచెం అక్కడక్కడ మిస్టేక్ అవుతుంది. బట్ స్టిల్ దే విల్ పుట్ దేర్ 100% ఎఫర్ట్, ట్రై చేస్తుంటారు ఇంప్రూవ్ అవ్వడానికి. ఖచ్చితంగా వరస్ట్ కేసులో కూడా రన్నర్స్ అవుతారు. లూజర్స్ ఉంటారు. ఎవరు తెలుసా లూజర్స్ అంటే? అదేదో పద్యం ఉంటుంది స్కూల్లో, ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతస్తులై అని చెప్పి. నాకు మొత్తం పద్యం గుర్తులేదు, కానీ మీనింగ్ గుర్తుంది. వీళ్ళు స్టార్ట్ చేయరు గేమ్ అసలు. వీళ్ళు గేమే స్టార్ట్ చేయరు. ఓకే, విన్నర్స్ స్టార్ట్ చేస్తే వదిలిపెట్టరు. లూజర్స్ ఎవరంటే వీళ్ళు జీరో ఇన్కమ్ ఉంటది. లూజర్స్ ఎవరంటే చాలా చాలా సింపుల్. జీరో అనేది వచ్చిందంటే అసలు ఎఫర్ట్సే పెట్టలేదని అర్థం. మినిమం రీటైల్ ఇన్కమ్ చేసుకున్నా కూడా మనం లూజర్ అయితే అవ్వం. సో వాట్ ఈస్ విన్నర్? మన ర్యాంక్ ప్రకారం ఒకసారి చూద్దాం. శరత్, క్యాన్ వి హ్యావ్ దిస్ విన్నర్ రన్నర్ లిస్ట్? ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ గ్రూప్స్ లో కూడా ఒకసారి మళ్ళీ పెడతామండి. కంపల్సరీ మీరు దీన్ని ఫాలో అవ్వండి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, ఈ రోజు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. మన బిజినెస్ స్టార్ట్ చేశాను. మినిమం 1000 రూపీస్ ఇన్కమ్ అనేది రన్నర్ అంటే హీస్ ట్రైడ్. ఓకే, ఖచ్చితంగా మినిమం 2 ప్రోడక్ట్ రీటైల్ చేసినా హీ విల్ గెట్ 1000 రూపీస్ ఇన్కమ్. అప్రిషియేట్ హిమ్, కంగ్రాచులేట్ హిమ్. విన్నర్ అయ్యాడు అనుకోండి, అంటే స్టార్ ర్యాంక్ కంప్లీట్ చేసి ప్లస్ 1000 రూపీస్ ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తున్నాడు అంటే హీఈస్ ఎ విన్నర్. అంటే మినిమం ఒక 2000, 3000 ఇన్కమ్ వచ్చింది. తర్వాత అతను ఆల్రెడీ స్టార్ ఎగ్జిక్యూటివ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ ఎగ్జిక్యూటివ్. ఓకే, నాకు రన్నర్ క్రైటీరియా ఏంటి అంటే 2000 ఇన్కమ్. యాక్చువల్లీ అక్కడ రన్నర్. శరత్ కిందికి రావా? కెన్ యూ స్క్రోల్ ఇట్ డౌన్? యా. సో విన్నర్ ఎవరు అంటే ఒక స్టార్ ర్యాంక్ అంటే మినిమం 2500 ఇన్కమ్ వస్తుంది అంటే హీ జస్ట్ విన్నర్. ఓకే, సో స్టార్ 250 ఎప్పుడైతే మనం ఉంటామో దెన్ 2500 ఈజ్ అ రన్నర్, 5000 ఈజ్ అ విన్నర్. అంటే మన ఇన్కమ్ ఏదర్ 5000 ఉండాలి, 2000 అండ్ అబోవ్ ఉంటే ఖచ్చితంగా మనం మంచి పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు. 2500 ఉంటే ఓకే గుడ్. అంతకంటే తక్కువ ఉందంటే మనం మన సిస్టమ్ లో రాంగ్ ఉన్నట్టు. అంటే మనం చేసే వర్క్ మనం కానీ మన టీం మెంబర్స్ కానీ ఎక్కడో మిస్టేక్ చేస్తున్నారు, మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే మాత్రం మీ బిజినెస్ గ్రో అవుతుంది. ఓకే, ఒక స్టార్ 500 మన టీంలో ఉన్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టార్ 500 అయితే, శరత్ క్యాన్ యూ స్క్రోల్ ఇట్ డౌన్? మీ ఇన్కమ్ 10,000 వస్తుందంటే మీరు చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నట్టు, మన టీం చాలా సిస్టమేటిక్ ఉన్నట్టు. మీ ఇన్కమ్ 5000 టచ్ అవుతుందంటే 5000 అబౌ ఇట్స్ గుడ్. కానీ 5000 కంటే తగ్గింది అంటే మన టీంలో ఏదో మిస్టేక్ జరుగుతుంది. అది మీకు క్లియర్ సైన్. అంటే ప్రతి ఒక్కరు మినిమం పర్ఫార్మెన్స్ కూడా చేయట్లేదు, లేదా మీరు పర్ఫామ్ చేయట్లేదు. ఇట్స్ ఎ కాంబినేషన్. నెక్స్ట్, ఇది ఎలా తెలుస్తుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఓన్లీ వెన్ యూ కెన్ మానిటర్ యూ కెన్ మెంటర్. స్టార్ 1000 అంటే మినిమం 10,000 రన్నర్, 25,000 ఈజ్ అ విన్నర్. సో అంతకంటే తక్కువ వస్తుందంటే చాలా ఏదో టీంలో ఎక్కడో మిస్టేక్ జరుగుతున్నట్టు. రూబీ ఎగ్జిక్యూటివ్ రన్నర్ అంటే 25,000, విన్నర్ అంటే 50,000. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రూబీ ఎగ్జిక్యూటివ్స్ అందరూ మినిమం 25,000 ఇన్కమ్ మెయింటైన్ చేస్తారు. 25,000 is default income, right? 50,000 is a out performance, that is winner income. For example, last week we have a Ruby executives, Chiranjeevi his income is 67,000. So it's an out performance. So మీరు ఎప్పుడు విన్నర్ గురించి ఆలోచించాలి. ఎస్, నెక్స్ట్ పర్ల్ ర్యాంక్. రన్నర్ అంటే 50,000, విన్నర్ అంటే 1 lakh. ఓకే, ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ రన్నర్ అంటే 1 lakh, విన్నర్ అంటే 2.5 lakh. ఈ మధ్యలో మనం మెయింటైన్ చేస్తున్నామంటే మనం మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు. 1 lakh తగ్గుతుంది అంటే ఇంకా మనం ఇంకా ఏదో బెటర్ చేసుకునే ఆప్షన్ ఉంది, ఇంకా మనం బెటర్ చేసుకోవట్లేదు అని అర్థం. ఓకే, సఫైర్ ఎగ్జిక్యూటివ్ అంటే సీలింగ్ లో పర్మనెంట్ గా ఉంటారండి. మీరు ఎవరైతే ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోండి, మన సిస్టమ్ ని ఫాలో అయితే మీరు కష్టపడి అచీవ్ చేసే ర్యాంక్ ఏంటి అంటే సఫైర్ ఎగ్జిక్యూటివ్. దాని తర్వాత మీ ఐడి ఆటో పైలట్ మోడ్ లోకి వెళ్తుంది. అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఎవ్రీ వీక్ మీ అకౌంట్ లో 2.5 లక్షలు పడుతూనే ఉంటాయి. మీరు కష్టపడి సఫైర్ ని సిస్టమేటిక్ గా జీపీఎస్ తో, మీ టీం మెంబర్స్ కూడా జీపీఎస్ తో అచీవ్ చేస్తే మినిమం రన్నర్ అయినా కూడా మీరు 3 సంవత్సరాల్లో డైమండ్ అయిపోతారు. విన్నర్ గురించి వదిలిపెట్టి అట్లీస్ట్ రన్నర్ అయినా కూడా 3 years లో మీరు డైమండ్ అవుతారు. విన్నర్ అవుతే 1.5 year లోనే డైమండ్ అవుతారు.
రన్నర్ అవుతే మినిమం 3 years లో డైమండ్ అవుతుంది, అంటే 1 crore ఇన్కమ్ సంపాదిస్తారు. లూజర్ మాత్రం ఛాన్సే లేదు, అది మన మైండ్ లో కూడా ఉండదు. సో దిస్ ఈస్, ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉన్నాయా శరత్? క్లియర్? ఎస్. సో ఇది ఫాలో అయ్యి ఐఎమ్ జస్ట్ ఎవ్రీ వీక్ ఐఎమ్ వర్కింగ్ టు బికమ్ విన్నర్. ఎవరు ఎవ్రీ వీక్ సక్సెస్ అవ్వరండి, కానీ ఎవరు ఈ బిజినెస్ లో సూపర్ సక్సెస్ఫుల్ అవుతారు అంటే చాలా చాలా సింపుల్. వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంటదంటే విన్నర్ రన్నర్ విన్నర్ విన్నర్ రన్నర్ రన్నర్ విన్నర్ విన్నర్ రన్నర్ రన్నర్ విన్నర్ 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 రన్నర్ రన్నర్ విన్నర్ విన్నర్ రన్నర్ విన్నర్ రన్నర్ విన్నర్ 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 రన్నర్ రన్నర్ విన్నర్ రన్నర్ విన్నర్ 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 రన్నర్ రన్నర్ అలా ఒక కంటిన్యూస్ గా వాళ్ళ గ్రాఫ్ చూసే లోపల వాళ్ళు ఎప్పుడు విన్నర్ రన్నర్ మధ్యలోనే ఉంటారు. లాస్ట్ కి వాడు డైమండ్ బ్లాక్ డైమండ్ ఆగకుండా వెళ్ళిపోతుంది అని గ్రోత్. లూజర్ అనే కాన్సెప్ట్ ఉండొద్దు, అది మాత్రమే చూసుకోవాలి బిజినెస్ లో. లూజర్ అంటే మనం వదిలేసినాం, గివ్ అప్. ఓకే, సో మ్యాచ్ ఎప్పుడు ఎవరు ప్రతిసారి సచిన్ టెండూల్కర్ కూడా ప్రతి మ్యాచ్ సెంచరీ కొట్టలేడు, ప్రతి మ్యాచ్ ఉండదు. కానీ నీ పర్ఫార్మెన్స్ ఎవ్రీ వీక్, లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ బెటర్ ఉన్నావా అడుగుతారు చాలా మంది. సార్ మీరు ఎవరితో కాంపీట్ అవ్వాలి? మనతో మనమే కాంపీట్ అవ్వాలి. లాస్ట్ వీక్ అంటే నేను ఈ వీక్ బెటర్గా ఉన్నానా లేదా, ఈ వీక్ అంటే నెక్స్ట్ వీక్ బెటర్గా ఉన్నానా, ఇది మాత్రం మీరు ఫాలో అవ్వట్లేదు అంటే, మీతో మీరు పోటీ పడి ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే we will not become successful. So ఈరోజు I want to show first 3 months what is my income. నేను మీతో చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ 3 months my income was 1 lakh rupee రఫ్గా చెప్తున్నాను, అంటే టిల్ డిసెంబర్ అనుకోవచ్చు. నెక్స్ట్ 3 months మై ఇన్కమ్ ఈస్ అంటే టోటల్ ఇన్కమ్ 5 lakhs రీచ్ అయింది. బట్ ఆ 3 months లో మై ఇన్కమ్ వాస్ 4 lakh rupees. ఎవరైతే ఇండస్ 5 సిస్టమ్ ని, కాంపౌండింగ్ ని, మన సిస్టమ్ ని కరెక్ట్ గా ఉంటే వాళ్ళ ఇన్కమ్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ 3 months అంటే మై ఇన్కమ్ వాస్ ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఇట్ వాజ్ అరౌండ్ 4-5 lakhs బికాస్ లాక్డౌన్ సడన్లీ వచ్చి. అండ్ లాస్ట్ 3 months మై ఇన్కమ్ ఇస్ 10,64,000 లాస్ట్ 3 months అలోన్. కెన్ ఎనీబడి షో? శరత్ ఈరోజు నేను గ్రూప్ లో షేర్ చేస్తాను, అది షేర్ చేస్తారా? జిఎస్టీ బిల్ పెట్టా కదా శరత్, కెన్ ఎనీబడి షేర్? Sir, 1 minute I'm sharing. యా. సో లాస్ట్ 6 months మాత్రమే, లాస్ట్ 6 months అంటే లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు 6 months అయింది. మై ఇన్కమ్ ఈస్ మోర్ దాన్ 16+ lakh. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఫస్ట్ 3 months ఏంట్రా 1,00,000 రూపాయలు అని వదిలేస్తారు. 1,00,000 రూపాయల వరకు ఈ బిజినెస్ లో మీకు వచ్చే ఫీలింగ్ చెప్తా చూడండి. నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. అరే ఏంట్రా ఇదేం పని చేయకుంది, అరే ఇది వర్కౌట్ అవ్వదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవ్వడు నా మాట వినడేంటి, ఎవ్వడు ప్రోడక్ట్ కొనడు. ఒకసారి చూడొచ్చు, నేను నిన్ననే పేమెంట్ కంప్లీట్ చేశాను. వి నీడ్ టు డూ దిస్ పేమెంట్. శరత్, క్యాన్ యూ షేర్ ఇట్? యా, యూ క్యాన్ సీ 2,74,914 rupees is a GST paid for the last. Yeah, you can see. So thank you. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ 3 months ని మీరు చాలా మంది లైట్ తీసుకుంటారు. అంటే ఆ 1,000-2,000 GPS ఇన్కమ్స్ ఉంటాయి, స్టార్ 250, స్టార్ 500, స్టార్ 1,000 వరకు నా అంత కష్టం ఎవడు పడట్లేదు ప్రపంచంలో అనే ఫీలింగ్ ఉంటుంది. స్టార్ 1,000 తర్వాత మంచి కంఫర్ట్ ఉంటుంది అనమాట. మినిమం వీక్లీ ఒక 5,000, వర్స్ట్ కేస్ లో 5,000, 10,000 మెయింటైన్ చేస్తుంటారు. కావాలంటే మన స్టార్ 1000 చూడండి, ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ చిల్గా, మంచి ఏజ్ లో మంచి ఇన్కమ్స్ వస్తున్నాయి. నాకు అప్పుడప్పుడు జెలస్ అనిపిస్తుంది. మన రూబీ ఎగ్జిక్యూటివ్స్ లెవెల్ ఎలా ఉంటుందంటే, మినిమం 20-25 వేలు ఇన్కమ్ వస్తుంటది, కానీ కొంచెం రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. మన రూబీ ఎగ్జిక్యూటివ్ అంటే ఫస్ట్ 3 months స్టార్ 1,000, సెకండ్ 3 months మినిమం రూబీ ఎగ్జిక్యూటివ్ దాడేస్తారు, తర్వాత 3 months పర్ల్ ఎగ్జిక్యూటివ్, తర్వాత 3 months ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ లో ఉంటారు. మీరు కరెక్ట్ గా సిస్టమేటిక్ గా బిజినెస్ చేస్తే ఈ డిసెంబర్ కల్లా ఎవరైతే రూబీ ఎగ్జిక్యూటివ్ అవుతారో నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఇన్కమ్ మినిమం 25 lakhs ఉంటుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. ఈ డిసెంబర్ కల్లా ఎవరైతే రూబీ ఎగ్జిక్యూటివ్ అని అబో ఉంటారో వాళ్ళందరూ 100% నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఇన్కమ్ 25 lakhs పైనే ఉంటుంది. కావాలంటే మనకంటే ముందే ర్యాంక్ కాల్ చేసి వాళ్ళ ఇన్కమ్స్ అడగండి, వాళ్ళ ఇన్కమ్స్ రిఫ్లెక్ట్ అయితే సేమ్, నథింగ్. విన్నర్స్ రన్నర్ సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. మీకు ఇంతకంటే క్లియర్ గా ఎవడన్నా ఇన్కమ్ సంపాదించి దాన్ని ప్రూఫ్స్ చూపించి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి మీ సక్సెస్ కోసం కష్టపడే మీ ఫ్రెండ్ కానీ మీ రిలేటివ్ కానీ ఎవరన్నా ఉన్నారా? ఓపెన్ క్వశ్చన్ మీ అందరికి.
ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక 140+ పీపుల్ ఉన్నారు. మీ సక్సెస్ కోసం అవతల వాడు టైం స్పెండ్ చేసి ఫస్ట్ వాడు సక్సెస్ అయ్యి వాడి ఫార్ములాలన్నీ తీసుకొచ్చి మీకు సక్సెస్ చేసే మిమ్మల్ని సక్సెస్ కోసం కష్టపడే ఎవరన్నా ఉన్నారా? ఈ సిస్టమ్ ఎక్కడన్నా బయట ఉందా? అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద మోస్ట్ వండర్ఫుల్ సిస్టమ్. పీపుల్ హూ లవ్ టు హెల్ప్ అదర్స్. దీనికి చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఎవ్వరు దీనికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నిన్ను నువ్వు హెల్ప్ చేసుకో. ఇది రివర్స్ లో అర్థం చేసుకుంటారు చాలా మంది. ఫస్ట్ నీకు నువ్వు హెల్ప్ చేసుకున్న తర్వాతనే నువ్వు పక్కన వాళ్ళకి హెల్ప్ చేసుకోవచ్చు. నాకు ప్రేమ్ సార్ నిజంగా అందరికి హెల్ప్ చేయాలా? ఎలా హెల్ప్ చేస్తారు? ప్రేమ్ సార్ నాకు ఒక పాయింట్ చెప్పాడు. నువ్వు నీ టీమ్ మెంబర్స్ కి చేసే బిగ్గెస్ట్ హెల్ప్ ఏంటి అంటే గివ్ యువర్ స్టోరీ. నువ్వు సక్సెస్ అయ్యి నీ స్టోరీ అంతకు మించి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సక్సెస్ అవ్వకోకుండా నువ్వు ఏం చెప్పినా నీ టీం ఫాలో కారు. చాలా మంది పేరెంట్స్ కి జరుగుతుంది. పేరెంట్స్ సక్సెస్ అవ్వకుండా పిల్లల్ని ఎంత కొందరు కారు. నువ్వు సక్సెస్ అయ్యి చూపి ఆటోమేటిక్ గా బ్లూ ప్రింట్ వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళు సక్సెస్ అవ్వాలనుకుంటే. అండ్ నౌ ఐ వాంట్ టు షో నా ఒక్క టెస్టిమోనీ నేను చెప్పట్లేదండి. ప్రేమ్ సార్ ఇది ఆల్రెడీ బిగ్ టెస్టిమోనీ. చాలా మంది ఈ రోజు క్రోర్స్ ఆఫ్ డైమండ్ క్రోర్స్ అచీవర్స్ చాలా మంది ఉన్నారు. ఎవ్రీ వీక్ ఒక డైమండ్ వస్తున్నాడు. మన ఆర్గనైజేషన్ వాళ్ళని చూస్తే ఎంత పర్ఫెక్ట్ చెప్తారంటే ఈ వీక్ ఎంత వస్తుందో చెప్తారు, నెక్స్ట్ 3 months తర్వాత కూడా ఎంత వస్తుందో క్లియర్ గా చెప్తారు. ఐ వాంట్ ఎనీబడి. శరత్, సునీల్, కెన్ యూ షేర్ యువర్ GPS ఇఫ్ ఇట్ ఈస్ దేర్ విత్ యూ? మీ ఆర్టీపీలో ఒకసారి చూపించారు కదా, సారీ ఆర్టీపీ అన్న మన ఈవెంట్ లో. చిరంజీవి, కెన్ యూ షో? అన్మ్యూట్. ఓకే, మీరు హోస్ట్ కాదు కదా. yes sir. అంటే కొద్దిగా అందరూ ఈవెన్ యూ కెన్. I will show sir. సునీల్ చూపిస్తారా ఫస్ట్? ఓకే, ఆల్రెడీ ఇందాకే క్లారిటీగా నేను జీపీఎస్ రిపోర్ట్ వాట్సాప్ మొత్తం చూస్తున్నా. మొత్తం బ్యాక్ రివర్స్ కొట్టి ఎగ్జాక్ట్లీ అక్టోబర్. శరత్ సార్ ఒకసారి స్క్రీన్ షేరింగ్ చేయండి, మీరు క్లియర్ గా చూడొచ్చు సార్ అక్కడ జీపీఎస్ రిపోర్ట్. ఎగ్జాక్ట్ కొంచెం జూమ్ చేయండి. దిస్ వాజ్ October 1st, 2019. ఇంకా కిందికి రండి, ఇక్కడ వాట్సాప్ చాట్ లో మీకు అక్కడ డేట్ కనిపిస్తుంది. October 1st, 2019. నా ర్యాంక్ అప్పుడు ఎంత అంటే కిందికి రండి సార్. మై ర్యాంక్ వాజ్ స్టార్ 250 ర్యాంక్. నా టోటల్ అగ్రిగేట్ ఇన్కమ్ ఎంత అంటే 6,875 రూపీస్ నా ఇన్కమ్. నా ర్యాంక్ అక్కడ మీరు చూడొచ్చు. మై కరెంట్ ర్యాంక్ స్టార్ 250. నా నెక్స్ట్ ర్యాంక్ టార్గెట్ నేను స్టార్ 500 అని పెట్టుకున్నా. దిస్ ఈస్ October 1st, 2019. సార్ శరత్ సార్ ఇంకొక మెసేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చూడండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. yes, ఇక్కడ చూడండి. దిస్ వాజ్ October 3rd, 2020. నా ర్యాంక్ ఇప్పుడు మీరు చూడొచ్చు. రూబీ ఎగ్జిక్యూటివ్. నా టోటల్ అగ్రిగేట్ ఇన్కమ్ మీరు చూడొచ్చు 6,54,250 రూపాయలు. ఎగ్జాక్ట్లీ నేను మొన్న పంపించిన అర్జున్ సార్కి సాటర్డే జీపీఎస్ రిపోర్ట్. సో నెక్స్ట్ ఇంకోటి చూపించండి సార్. ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చు అండి. నేను కరెక్ట్ రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యి టోటల్ నాది అక్కడ మీరు చూడొచ్చు. నేను రూబీ ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత దగ్గర నుంచి ఇప్పుడు దాకా కరెక్ట్ 12 weeks అయింది సార్. ఇక్కడ 12th week మీరు చూడొచ్చు 337 week. 337 week నుంచి 338. ఎగ్జాక్ట్ 14 weeks కల్లా నాది పర్ల ర్యాంక్ అయిపోతుంది. అంటే 349 ఇది, నెక్స్ట్ 340, 349, 350 week కల్లా నా పర్ల అయిపోతుంది. అంటే రూబీ దగ్గర నుంచి పర్లకి took 14 weeks. ఇప్పుడు ఆల్రెడీ 12 weeks అయింది నేను రూబీ అయ్యి. అంటే నా యావరేజ్ నేను 14 weeks లో నేను సంపాదించిన ఇన్కమ్ ఎంత అంటే 35,714 రూపీస్, 35,714 రూపాయలు అని యావరేజ్ నేను సంపాదించినట్టు. అంటే సార్ మీరు గ్రాఫ్ చూడొచ్చు. నేను ఆల్మోస్ట్ నాకు రూబీ కావడానికి ఆల్మోస్ట్ ఇట్ టుక్ 8 months పైన టైం తీసుకొస్తే రూబీ దగ్గర నుంచి పర్లు కావడానికి జస్ట్ 14 weeks. అంటే 5 లక్షలు సంపాదించడానికి 14 నెలలు పట్టింది. ఐ కెన్ గ్యారంటీ, మళ్ళీ ఇప్పుడే మీకు చెప్తున్నా సార్. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 14 వారాలు, సారీ 14 వారాలు. నెక్స్ట్ 14 వారాల కల్లా ఐ విల్ బి ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్. దిస్ ఈస్ ఫర్ షూర్. ఐ హావ్ అ పర్ఫెక్ట్ క్లారిటీ. అంటే ఇప్పుడు సంపాదించిన 5 లక్షలు కాదు, ఇంకా నేను సంపాదించే 13 లక్షలు కూడా 14 వారాల్లో. అంటే నేను సంపాదించినది ఇంకా 12.5 తక్కువ ఉంటది ఎమరాల్డ్ కావాలంటే. అది మీరు కూడా ఆల్రెడీ చేసి ఇచ్చినారు. లాక్డౌన్ వల్ల కొద్దిగా లేట్ అయ్యిండొచ్చు మీకు, మాకు లాక్డౌన్ కూడా లేదు కాబట్టి. కొందరికి ఎలా అర్థమవుతుంది అంటే
చిరంజీవికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి క్లారిటీ ఉంది అనుకుంటారు. కాదు, క్లారిటీ ఉంటేనే డబ్బులు వస్తాయి. ప్లీజ్ చూడొచ్చు. అందుకే సార్ స్టార్ట్ 250 దగ్గర నుంచి చూపించింది నేను. అందుకే క్లారిటీ ప్రిసీడ్స్ సక్సెస్. ఇందాక కూడా చెప్పాడు, క్లారిటీ ఇన్ మైండ్ అండ్ ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, సిన్సియారిటీ ఇన్ యువర్ వర్క్. yes I have very clarity అంటారు. yes, ఇట్లే మీరు చూడొచ్చు నా తల మీద పైన ఇక్కడ ఆల్రెడీ నెక్స్ట్ ఎవరెవరు స్టార్ 1000s కావాలి November 17th 18th అని నా దగ్గర లిస్ట్ ఉంది సార్. ఓకే, డేట్ విత్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్. ఇక్కడ వాళ్ళకి ఎంత గ్రేట్ ఇన్కమ్ ఉంది, వాళ్ళ ర్యాంక్స్ ఎంత అచీవ్ చేస్తారు, వాళ్ళకి ఏమేమి ఎన్ని వీక్స్ ఉంది, వీక్ కి వాళ్ళకి ఎంతకి రావాలి అని ప్రతి ఒక్కరు పేర్లు రాసి పెట్టుకున్నాను నా తల మీదనే. అండ్ చాలా మంది అనుకుంటారు చిరంజీవి ఎలా సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళని అంటే, ఎవరైతే జీపీఎస్ ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నారో, ఎవరైతే కరెక్ట్ అంటే సిన్సియర్ గా ఉన్నాడో, అంటే ఇందా చెప్పాడు అది చిరంజీవి, క్లారిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ హార్ట్, సిన్సియారిటీ ఇన్ వర్క్, ఈ 3 ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి వీళ్ళు గేమ్ ప్లాన్ డిజైన్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ 3 months లో వీళ్ళు రూబీ చేయాలి, ఇంకో 3 months లో వీళ్ళు పోల్ చేయాలి, వీళ్ళకి నెలకు 10 లక్షలు సంపాది, అట్లా క్లారిటీ ఉంటుంది. మీ అప్లయన్స్ లిస్ట్ లో, అంటే మీ అప్లైన్ ఫోకస్ లీడర్స్ ఉంటారు, మీ అప్లైన్ ఫోకస్ లీడర్ లో మీరు మాత్రం మీ పేరు ఉంది అంటే మీ పేరు క్లారిటీ ఉన్నది. ఎస్ సార్, అంటే మీకు ఈ రోజు కూడా నేను చెప్పున్నా సార్, నేను ఎప్పుడు నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పుడు చేసుకుంటుంటా అంటే అన్వాంటెడ్ ఫ్రెండ్స్ తో. ప్రతి ఒక్కడు అంతా ఎట్లుంటది అంటే, తిన్నామా తాయినామా, వీడు ఏమేమి తినిపిస్తాడు, ఈ మైండ్ సెట్ తో నేను ఏమనుకుంటున్నా అంటే, ఎంత ఎక్కువ మందికి బర్త్డే చేస్తే, ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే అంత తోపని నేను అనుకునేవాడిని. కానీ నాకు రియాలిటీ ఏమర్థమైందంటే, ఇచ్చిన తర్వాత అయినా తిరుగుతారు, అవన్నీ వేస్ట్. సో దిస్ టైం నేను నా బర్త్డే అంటే నెక్స్ట్ May 25th వస్తుంది. May 25th 25 years పడబోతుంది. సో ఆ 25th రోజు ఓన్లీ జస్ట్ అంటే ఒక కోర్ 2-3 పార్టీలు ఉన్నాయి సార్, బట్ ఓన్లీ ఫోకస్డ్ 25 రూబీ ఎగ్జిక్యూటివ్స్ తో నా బర్త్డే చేసుకుంటున్నా. దిస్ ఇస్ నా బర్త్డేకి నేను, నా టీమ్ కి, నాకు నేను ఇచ్చుకుంటున్న గిఫ్ట్. ఓకే ఓకే, May 25th 25 years 25 రూపీస్. ఎవరికన్నా డౌట్ ఉంటే బర్త్డే రోజు కలుద్దాం. ఎస్, ఖచ్చితంగా. వాడు కలవాల్సిన ఫోటో పంపిస్తాం సార్. మనం మాట ఇచ్చినామంటే ఇంకా అది అయిపోయినట్టే, మళ్ళీ దాని గురించి వేరే ఆలోచన ఉండదు. సో నేను సీరియస్ గా సార్, ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సద్గురు కూడా ఒక వీడియో చెప్తుంటాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ డోంట్ హ్యావ్ క్లారిటీ. అంటే ఇప్పుడు నువ్వు చేసే వర్క్ కి నెక్స్ట్ 10 years తర్వాత కూడా ఇది నీకు ఉపయోగం ఉందా లేదా, నెక్స్ట్ 20 years తర్వాత కూడా అది ఉపయోగం పడుతుందా నీకు లేదా, దాని గురించి అసలు నువ్వు 5 minutes కూడా వేస్ట్ చేయదు. ఇప్పుడు నువ్వు చేసే పనికి నెక్స్ట్ 10 years తర్వాత కూడా మీకు అది ఉపయోగం లేదనుకుంటే మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇప్పుడు టెంపరీ. సో ఎగ్జాక్ట్లీ నాకు ఈ బిజినెస్ 100% క్లారిటీ. అర్జున్ సార్ అన్నట్టు నాకు నెక్స్ట్ 3 months 6 months నాకు క్లారిటీ లేదు, కానీ నెక్స్ట్ వీక్ ఇన్కమ్ నాకైతే 100% క్లారిటీ. చిరంజీవికి 1 year బ్యాక్ ఆ పోస్ట్ చూపించాడు కదా, 1 year బ్యాక్ అక్టోబర్ లో అదే జిపిఎస్ రిపోర్ట్ పంపించినప్పుడు హిస్ ఇన్కమ్ వాస్ 6,000. అప్పుడు ఈ మాటలు లేవు చిరంజీవికి. అప్పుడు ఈ ఇన్కమ్ అసలు నేను సీరియస్ చెప్పాలంటే సార్, అప్లైనర్ ని సాటిస్ఫై చేయాలని జీపీఎస్ పంపిస్తుంటే సార్, అప్లైనర్ ని సాటిస్ఫై చేయాలి. ఆయన ఊగా తలకాయ తింటుంటాడు, జీపీఎస్ అని ఒక పెడితే పోతుంది కదా. నేనే అప్లైన్. ఎస్ ఎస్, అంటే సీరియస్ గా ఛాన్స్ నేను ఇట్లా యాక్టింగ్ చేస్తుంటే అప్లైనర్ ని సాటిస్ఫై చేయడం కోసం చేసిన బిజినెస్ నేను చేతులారా చాలా చేసుకున్నాను. సో ఇంకో కొంతమంది కూడా చెప్తున్నా, ఏదో మీ అప్లైన్ ని సాటిస్ఫై చేయడం కోసం చేస్తే మన బిజినెస్ ఖరాబ్ అయిపోతుంది సార్ సీరియస్ గా. దాని తర్వాత నేను జీపీఎస్ ఎంత స్ట్రాంగ్, ఒకటి నాకు ప్రేమ్ సార్ ఒకటి అన్నాడు, నీకు జీపీఎస్ లేదు అంటే నువ్వు ఈ వీక్ ఫ్రీగా వర్క్ చేస్తా అనుకుంటున్నావు ఆ ఇండస్ట్రీ కోసం. నువ్వు ఫ్రీగా వర్క్ చేస్తా అంటే చేయొచ్చు, ఎందుకంటే జీపీఎస్ లేదంటే ఈ వీక్ నీకు ఇన్కమ్ వద్దంటున్నావు. ఇండైరెక్ట్ గా ఇన్కమ్ వద్దు అంటే ఫ్రీగా వర్క్ చేస్తున్నావు. నువ్వు సోషల్ సర్వీస్ పెట్టినారు ఇండస్ట్రీలో ఫ్రీగా వర్క్ చేయడం. ఆ రోజు నుంచి నేను అవును నేనే సోషల్ వర్కర్ కాదు, ఇండస్ట్రీ ఫ్రీగా పనిచేయట్లేదు, ఇండస్ట్రీ నీకు పే చేస్తుంది, ఇండస్ట్రీ నీకు వాల్యూ ఇస్తుంది, నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకుంటున్నావా లేదా. సో ఐ హోప్ నేను స్టార్ట్ 250 అన్నప్పటి నుంచి ఇచ్చాను క్లారిటీ. నెక్స్ట్ అక్టోబర్ కూడా ఇస్తా సార్. అప్పుడైతే కింద ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ సీలింగ్ అనే ఉండింటది. చాలా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు జరిగిన ప్రోగ్రామ్ కంటే మన ట్రైనింగ్ కంటే ఇది ట్రైనింగ్ చాలా బాగుంది. ఎందుకంటే విత్ ప్రూఫ్స్. ఎక్కువ మాట్లాడడం మామూలుగా ఉంది, ఎక్కువ మాట్లాడు ఎక్కువ చూపి అని చెప్పి. సో సునీల్, కెన్ యూ షో యువర్స్? థ్యాంక్ యూ సో మచ్. Everybody is having clarity, and if you are having clarity, definitely you are going to be very very successful. మీరు చూడొచ్చు, దీనికన్నా ముందు నేను స్టార్ట్ ఆన్ అయిన తర్వాత నేను మీకు పంపించాను నా నెక్స్ట్ 84 weeks లో నా డైమండ్ కంప్లీట్ చేస్తాను. ఆ నెక్స్ట్
ఏ వీక్ ఎంత ఎన్ చేయాలని చెప్పి ఇవి 84 వీక్స్ మీకు ఇక్కడ ఉంటుంది. ఒకటి 1 or 2 వీక్స్ ఉంటుంది, ఇంకోటి 84 వీక్స్ ఉంటుంది. 1 or 2 వీక్స్ వచ్చి నేను రన్నర్ అయితే నేను 1 or 2 వీక్స్లో నాకు డైమండ్ అయిపోతుంది. అది రన్నర్ ప్లస్ విన్నర్ అవుతుంటే నా 84 వీక్స్లో నాకు కంప్లీట్ అవుతుందని చెప్పి పెట్టుకున్నాను. బట్ దాన్ని నేను కొంచెం షార్ట్ ఫామ్లో చేసుకొని నా డిసెంబర్ ఎండింగ్కి 361 వీక్స్ ఉంటాయి. సో నేను 350 వీక్లో నా పెరల్ కంప్లీట్ కావాలని చెప్పి ఇక్కడ రాస్తున్నాను ఆల్రెడీ. బట్ బై దిస్ వీక్ 349 వీక్ ఐఎమ్ ఆల్రెడీ ఇంకో 300 PV పెండింగ్ ఉంది సార్. నాకు ఈరోజు నైట్కి అది అయిపోతుంది. అఫిషియల్ అయిన We are going to have a Pearl executive in our organization, brand new Pearl executive. Mr. 9 months బ్యాక్ పెట్టుకుని ఒక క్లియర్ గా ఒక గోల్ పెట్టుకున్నాడు. GPS ని ఫాలో అయితే అది రీచ్ అవుతుంది. ఇప్పుడు నాకు మీరు చాలా కూడా చెప్పారు, దీని మధ్యలో మనకి లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ రాకముందు నేను పెట్టుకునేది. కరెక్ట్. అప్పటికే నీ ఇన్కమ్ చాలా మంచిగా ఉండింది. అంటే ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా నువ్వు సిస్టమ్ ని ఫాలో అయితే నువ్వు వెళ్ళాల్సిన టైం కి వెళ్ళాల్సిన డెస్టినేషన్ కి రీచ్ అవుతామండి 100%. నెక్స్ట్ జస్ట్ నౌ ఐ గాట్ అనదర్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడే కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. బై 12th ఐఎమ్ మై కార్డ్ డెలివరీ ఫిక్స్డ్. ఎస్. సో ఇప్పుడు డిసెంబర్ కల్లా అంటే నేను చాలా మంది అనుకుంటారు సార్ ఇన్కమ్స్ వస్తున్నాయి కాబట్టి చాలా మాట్లాడతారు, లేదా అంటే ఇన్కమ్స్ వస్తున్నాయి కాబట్టి మాట్లాడట్లేదు సార్, మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్కమ్స్ వస్తున్నాయి. తర్వాత ఇంకొక రివర్స్ ఆలోచిస్తారు, సార్ వాళ్ళకి బాగానే డబ్బులు వస్తున్నాయి, మాకు కూడా వస్తే మేము కూడా మాట్లాడతాం, లేదా మాకు కూడా వస్తే మేము కూడా అట్లా పర్ఫామ్ చేస్తాం. లేదు, మీరు పర్ఫామ్ చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తున్నందుకు పర్ఫామ్ చేయట్లేదు, పర్ఫామ్ చేసినందుకు డబ్బులు వస్తున్నాయి. స్టార్ 250 ఉన్నప్పుడు మీరు స్టార్ లెక్క పర్ఫామ్ చేస్తారనుకోండి, ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ స్టార్ డిస్ట్రిబ్యూటర్ లెక్క పనిచేస్తే తనకి డిస్ట్రిబ్యూటర్ ఇన్కమ్ వస్తుంది. కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ లెక్కనే ఉన్నప్పుడు నువ్వు రూబీ ఎగ్జిక్యూటివ్ లెక్క పనిచేస్తే నీకు రూబీ ఎగ్జిక్యూటివ్ ఇన్కమ్ వస్తుంది. సో కంపెనీ నీకు ఏ ర్యాంక్ నువ్వు ఎట్లా పనిచేస్తే ఆ ఇన్కమ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అండ్ మీ ఫోకస్ కూడా నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 3 months, నెక్స్ట్ వీక్ ఫుల్ క్లారిటీ ఉండాలి సార్. అండ్ దీంట్లో ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, మనకంటే ఎవరన్నా పర్ఫామ్ చేస్తున్నారు మనం చూస్తాం. మనకు చాలా మంది ఇక్కడ అందరూ పర్ఫార్మర్స్ ఉన్నారు, చాలా మంది ఇంకా అందరికీ మనం ఛాన్స్ ఇవ్వట్లేదు, కానీ ఎవ్రీబడి ఆర్ అవుట్ పర్ఫార్మింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు సక్సెస్ అవ్వాలంటే, నాకు ప్రేమ్ సార్ ఆర్టీపీలో ఫస్ట్ ఆర్టీపీలో చెప్పాడు, మన ఫ్యామిలీలో మన మదర్ కానీ ఫాదర్ కానీ రిలేటివ్స్ ఉంటారు చాలా మంది. ఎవరైనా చుట్టుపక్కల సక్సెస్ అవుతున్నారు అనుకోండి, వాడు అందుకు సక్సెస్ అయినాడు, వాడు మోసం చేసిండు, వీడు ఇలా చేసిండు అని ఎప్పుడు పక్కన వాళ్ళని గ్రోత్ ని యాక్సెప్ట్ చేయరు. పక్కన వాళ్ళు సక్సెస్ అయితే రెస్పెక్ట్ చేయరు. వాళ్ళు ఎప్పుడు సక్సెస్ గారు. కావాలంటే మీ రిలేటివ్స్ లో చూడండి, మీ ఫ్రెండ్స్ లో చూడండి, ఎవడన్నా సక్సెస్ అవుతుంటే వానికి క్లాప్స్ కొట్టకోకుండా వాడిని క్రిటిసైజ్ చేస్తే వాడు ఎప్పుడు సక్సెస్ కాడు. ఎందుకంటే సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ అయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళని చూసి క్లాప్స్ కొట్టి కంగ్రాచులేషన్స్, ఎలా సక్సెస్ అయ్యావు, ఐ ఆల్సో వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, ఇలా అడిగేవాడు 100% సక్సెస్ అవుతాడు. అది చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. వీడు సక్సెస్ అయినాడంటే ఏదో ఉంటది, ఎంతో మందిని మోసం చేసి ఉంటారు, లేదా మనం వాళ్ళ గురించి బయటికి వెళ్ళి నెగిటివ్ మాట్లాడతారు. ఇది చాలా కామన్ అండి, ఇది ఒక డిసీజ్. ఇది యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడు అన్హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉండరు, ఎప్పుడు బాధపడుతుంటారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ దేర్ సక్సెస్. పక్కనోని గ్రోత్ లో నీ సక్సెస్ ని చూసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని నువ్వు కూడా సక్సెస్ అవ్వాలనే ఇంటెన్షన్ నీకుంటే ఈ బిజినెస్ నీకు. పక్కనోని సక్సెస్ చూసి బాధపడేటట్టయితే ఈ బిజినెస్ మనకు కాదు. ఓకే, సో ప్లీజ్ మీరు ఈ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. మీరనే కాదు, ఈ బిజినెస్ అనే కాదు, బయట ఎక్కడన్నా ఎవడన్నా కష్టపడుతున్నా సక్సెస్ అవుతున్నా వాళ్ళని అప్రిషియేట్ చేయండి. కుదిరితే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక పాయింట్ నేర్చుకోండి, మీ లైఫ్ లో దాన్ని అప్లై చేయండి. ఎస్, సో వీ హ్యావ్ ఆల్ ద అచీవర్స్ హియర్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అచీవర్స్. ఐ అప్రిషియేట్ ఎవ్రీబడి. ఈరోజు కాల్లో ఎవరైతే జాయిన్ అయ్యి ఈ సబ్జెక్ట్ ని నేర్చుకున్నారో, ఇమ్మీడియట్లీ ఐ వాంట్ ఎవ్రీబడి టు ఇంప్లిమెంట్. నేర్చుకున్నామా ల్యాప్టాప్ మూసేసి పడుకున్నామా అంటే కాదు బాస్. ఓకే, సో ఐ వాంట్ ఎవ్రీబడి టు బికమ్ విన్నర్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ విన్నింగ్, విన్నింగ్ విల్ బికమ్ యువర్ వర్క్. ఐ ఆమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ విన్నింగ్, విన్నింగ్ విల్ బికమ్ యువర్ వర్క్. ఓకే, ఎయిదర్ విన్నర్ అవ్వాలి లేదా రన్నర్ అవ్వాలి, అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి, అంతే తప్ప లూజర్ మాత్రం అవ్వకూడదు. సో ఆల్ ద వెరీ బెస్ట్. I really appreciate everybody for learning such a wonderful points, and all the very best, and go Diamond.
So with this, I just want to wind up for today's session. My name is Arjun, Emerald Executive, partner in your success, signing off. Thank you very much.